8వ వచనము అందరం కలిసి చదువుకోవడానికి ప్రయత్నం చేద్దాము. నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనము అందరం కలిసి చదువుకుందాం. నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. నేను నీకు కనపరచు విధానము మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ రూపములను నిర్మింపవలెను. చిన్న ప్రార్థన చేసుకుందాం. పరిశుద్ధ దయగల దేవ, కృపగల రాజా, రాత్రికాల సమయంలో సీఎం ప్రార్థన మందిరంలో ప్రభా ఈ రీతిగా బైబిల్ పఠన నిమిత్తం మమ్మల్ని తీసుకొచ్చినందుకే మీకు ఎంతో వందనములు. ఈ దినం ప్రమరి రాత్రికాల సమయంలో ప్రమరి మీ యొక్క వాక్యం ద్వారా మాతో మీరు మాట్లాడండి ప్రభా. మరి మా హృదయాలను మీరు కదిలింప చేయమని కూడా ప్రార్థిస్తున్నాము. గొప్ప దేవుడు, మంచి దేవుడు, పాపులమైన మమ్మలను మీరు ప్రేమించినారు. మీ ప్రేమ చేత మమ్మలను మీ రక్తం చేత కడిగి శుద్ధి చేసి ప్రభా ఈ రీతిగా మీరు మమ్మల్ని ముందు కొనసాగిస్తున్నందుకే మీకు స్తోత్రాలు. కనుక ప్రభా మా ఆత్మీయ జీవితం బాగుండాలని మీరు ప్రేమించి మాకు అనుగ్రహించిన బైబిల్ పఠనాన్ని బట్టి కూడా మీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాము. కనుక ప్రభా ఈ బైబిల్ పఠనాన్ని కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభా. మరి జ్ఞాపకం చేసుకోము. ఈ రాత్రికాల సమయంలో ఆయా సంఘాలు జరుగుతున్న మరి బైబిల్ పఠనాలను కూడా మీరు జ్ఞాపకం చేసుకుని రావాల్సి కూడా ప్రార్థిస్తున్నాము. ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణములో ఉన్న ప్రభా ఆత్మీయ మర్మాలను మా జీవితంలో ప్రభా మేము చూసుకొని మా ఆత్మీయ జీవితాన్ని సరిచేసుకొని ఈ లోకంలో మేము ముందుకున్న సాటుకు మీరే సహాయపడమని కూడా ప్రార్థిస్తున్నాం. అన్ని విధాలుగా మీరు మాకు తోడై ఉండండి. సీఎం ప్రార్థన మందిరం కూడా మీరు దీవించండి, ఆశీర్వదించండి ప్రభావ. మీరు కృపను గ్రహించండి. అల్పుణ్య నాయకులని దాసుని నన్ను కూడా బలమైన పాత్రగా వాడుకొని మీరు మహిమ పొందుతూ రావాల్సింది కోరుచు. మా ప్రభును మా రక్షకుడైన యేసుక్రీస్తు నామమున స్తుతించి ప్రార్థించి అతి వినంగా అడిగి వేడుచున్నాం మా తండ్రి, ఆమేన్. గడిచిన వారంలో మనం చూస్తూ వచ్చిన లేఖన భాగాలను ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణములను మనం చూస్తూ వచ్చినాము. అయితే గడిచిన 2 వారాల్లో తుమ్మకర్ర మానవుని యొక్క స్వభావము, తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావాన్ని చూస్తూ వచ్చినాము. ఈ వారం వచ్చేసరికి మనకు ఇదే నిర్గమకాండము 25వ అధ్యాయము 8వ వచనంలో నేను వారిలో నివసించినట్లు వారు నాకు పరిశుద్ధ స్థలమును నిర్మింపవలెను. కనుక ఈ వారము మనము ధ్యానం చేస్తూ వచ్చిన భాగము ఇప్పటికే 2 వారాల్లో తుమ్మకర్ర మానవుని యొక్క స్వభావము, తుమ్మకర్ర దేవుని యొక్క స్వభావాన్ని చూస్తూ వచ్చినాము. అది చాలా ప్రాముఖ్యమైన విషయము. అయితే ఇప్పుడు మందస్సంలోనికి వచ్చిన తర్వాత, అంటే దేవుని యొక్క ప్రత్యక్ష గుడారంలోకి వచ్చిన తర్వాత ఉన్న ఉపకరణములను, వస్తువులను, ప్రతి ఒక్క వస్తువు ఆత్మీయ సత్యంతో మనకి ఏం మాట్లాడుతున్నది అన్నది ఈ యొక్క బైబిల్ స్టడీ ద్వారా మనము నేర్చుకుంటాము. కనుక ఈ దినము మనము బలిపీఠం ఒకటి, గంగాలం ఒకటి మనము ధ్యానించుకోవడానికి ప్రయత్నం చేద్దాం. కనుక ఇక్కడ రాసి వచ్చిన భాగాన్ని మరొకసారి చదువుతాను, మీరు వినండి. 9వ వచనము, నిర్గమకాండము 25వ అధ్యాయము 9వ వచనము. నేను నీకు కనపరచు విధముగా మందిరం యొక్క ఆ రూపమును దాని ఉపకరణములన్నింటినీ రూపములను నిర్మింపవలెను. అంటే ప్రత్యక్ష గుడారము నమూనా, ప్రత్యక్ష గుడారంలో ఉన్న ప్రతి ఒక్క వస్తువులను, రూపములను ఏం చేయాలట? నిర్మించాల. అంటే ప్రతి ఒక్క వస్తువులు, ఉపకరణములు విశ్వాస యొక్క జీవితంలో ఒక ఆత్మీయ సత్యాన్ని మనకు తెలియజేస్తుంది. కాబట్టి పాపులుగా ఉన్న మన యొక్క జీవితంలో, తుమ్మకర్ర లాంటి ఎన్నికలైన మన యొక్క జీవితంలో ప్రభు మన మీద బంగారు రేకును పొదిగించిన తర్వాత మనము సంఘానికి అనేకులను ఒక బంగారు సూచనగా ఉన్నట్టుగా ఈ యొక్క వాక్యం ద్వారా మనం చూస్తూ వచ్చినాము. అయితే ఈ యొక్క రాత్రికాల సమయంలో ఇప్పుడు మరి ఈ ప్రత్యక్ష గుడారంలో ఉన్న ఉపకరణంలో ఉన్న ఆత్మీయ సత్యాలను మనము చూద్దాము. ఇప్పుడు ప్రత్యక్ష గుడారాన్ని మనము 3 భాగాలుగా విభజించుకోవచ్చు. మొదటి భాగం వచ్చేసి ఏంటిది? ఆవరణము. రెండో భాగం వచ్చేసి పరిశుద్ధ స్థలము. మూడో భాగం వచ్చేసి అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఆవరణం అంటే ఏంటిది? ఇప్పుడు మనకు అది డోర్ ఉంది కదా, డోరు బయట ఖాళీ ప్లేస్ అంత ఉంది కదా, ఆ ఖాళీ ప్లేస్ అంతా ఏం చూపిస్తుంది అంటే మందిరం యొక్క ఆవరణాన్ని చూపిస్తుంది. పరిశుద్ధ స్థలం ఏంటిది? డోర్ లోపలికి వచ్చిన తర్వాత, తలుపు లోపలికి వచ్చిన తర్వాత ఇక్కడ కూర్చునేది అంతా మనకేం చూపిస్తుంది? పరిశుద్ధ స్థలాన్ని చూపిస్తుంది. ఇప్పుడు అతి పరిశుద్ధ స్థలం ఏం చూపిస్తుంది అంటే ఈ పులిపీఠం అనే భాగాన్ని చూపిస్తుంది. అంటే ఇప్పుడు ఏంటిది? తలుపు బయట ఉన్న, డోర్ బయట ఉన్న స్థలం అంతా ఆవరణం అయితే మందిరంలో ఖాళీ ప్లేస్ అంతా మనకేం కనబడుతుంది? ఇక్కడ ఇదంతా దేవుని యొక్క పరిశుద్ధ స్థలం అయితే అతి పరిశుద్ధ స్థలం ఏంటిది? ఈ యొక్క పులిపీఠ భాగమే. ఇప్పుడు ప్రత్యక్ష గుడారం కూడా ఆ విధంగానే ఉంది. ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలం. ఆవరణంలో ఎవరు ఉన్నారు? ఆవరణం బయట ఏమున్నాయి? పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? అతి పరిశుద్ధ స్థలంలో ఏమున్నాయి? ఆవరణంలో ఎవరు సేవ చేయాలా? పరిశుద్ధ స్థలంలో ఎవరు సేవ చేయాలా? అతి పరిశుద్ధ స్థలంలో ఎవరు సేవ చేయాలా?
ఇదే ప్రత్యక్ష గుడారం యొక్క మర్మము. ఒక మాటలో ఇంకా దీన్ని ఆత్మీయ గ్రహింపులోనికి వెళ్తే, ప్రత్యక్ష గుడారాన్ని మన యొక్క శరీరాన్ని కూడా ఒక ఉదాహరణ తీసుకోవచ్చు. కనబడుతున్న శరీరమేమో ఆవరణమైతే మనలో ఉన్న ప్రాణము పరిశుద్ధ స్థలము. ఆ పరిశుద్ధ స్థలంలో ఉన్న ఆత్మ అతి పరిశుద్ధ స్థలానికి గుర్తు. ఎన్నున్నాయి మనకు శరీరంలో? బాడీ ఉంది, ఒకటేంటిది ప్రాణం ఉంది, మూడోది ఆత్మ ఉంది. అంటే చూడండి, బాడీ మనిషికి కనబడుతుంది, అంటే ఎదుటి వ్యక్తి కనబడుతుంది. బాడీలో ఉన్న రక్తము ప్రాణానికి గుర్తు. ఆ రక్తంకు అంటే హృదయంలో ఉన్న ఆ ఆత్మ ఏం చూపిస్తుంది? అతి పరిశుద్ధ స్థలము. అందుకే యోహాను సువార్త 4:24 గంటల దేవుడు ఆత్మ గనుక ఆయనను ఆరాధించేవారు ఆత్మతో సత్యముతో ఆరాధించాలి. అంటే ఏంది? మనము ఆవరణము దాటి పరిశుద్ధ స్థలాన్ని దాటి అతి పరిశుద్ధ స్థలంలోకి వచ్చి మనం ఏం చేయాలట? దేవుణ్ణి ఆరాధించాలా. అయితే నేటి దినాలలో, అంటే ఇప్పుడు ప్రస్తుత కాలంలో కొత్త నిబంధనలో మనం ఏంటంటే హృదయంతో ఆత్మనే హృదయంతో మనం దేవుని ఆరాధిస్తున్నాం. ఆ దినాలలో ఏంటిది? ప్రధాన యాజకుడు ఒక్కడే సంవత్సరంలో ఒకసారి అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళి అక్కడ ప్రజలందరి నిమిత్తం ఏం చేసేవాడు? బలి అర్పించేవాడు. అది వారికి ఉన్న ఆచారము. అయితే ఇప్పుడు అలాగైతే ఎవరు అతి పరిశుద్ధ స్థలంలోనికి వెళ్ళలేరు. మరి వెళ్ళాల్సింది ఎవరు? ఒక్కడేనా? కాదు. ఇప్పుడు క్రొత్త నిబంధనకు ఒకసారికి ఏంటంటే అతి పరిశుద్ధ స్థలంలోనికి పరిశుద్ధ స్థలంలోనికి అందరూ రావాలా, అందరూ నన్ను ఆరాధించాలా, అందరూ నన్ను సేవించాలన్నదే ప్రభు యొక్క తాత్పర్యం. కాబట్టి ఆవరణము, పరిశుద్ధ స్థలము, అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు ఎక్కడున్నాము అంటే ఇప్పటి వరకు తుమ్మకర్ర లాంటి స్వభావంతో ఉన్న మనము మందిరము బయట ఉన్న వారంగా ఉన్నాం. ఇప్పుడు ఏ అనుభవంలోనికి వస్తున్నామంటే మందిరం లోపల ఉన్న బలిపీఠం అనే అనుభవంలోనికి. ఆ బలిపీఠం మొదటగా మనకు కనబడుతుంది, రెండోదిగా మనకు కనబడుతుంది అంటే గంగాళం కనబడుతుంది. అంటే ఇప్పుడు డోర్ నుండి ఓపెన్ చేయగానే మనకి ఏం కనబడుతుంది? ఏదో ఒక వస్తువు కనబడుతుంది. అట్లనే ఇప్పుడు ప్రత్యక్ష గుడారము లోపలికి రాగానే మొట్టమొదటిగా మనకు ఏం కనబడుతుంది అంటే బలిపీఠమే కనబడుతుంది. ఇప్పుడు ఆ బలిపీఠము ఎంతో చక్కని ఆత్మ సంబంధమైన జీవితాన్ని చూపిస్తుంది. కాబట్టి ఏంటిది మరి ఆ బలిపీఠంలో ఉన్న ఆత్మీయ జీవితము? రెండోదిగా కనబడుతున్న ఆ గంగాళంలో ఉన్న ఆత్మీయ జీవితాన్ని మనం చూస్తున్నాం. అయితే ఇప్పటి వరకు మన బైబిల్ స్టడీలో మనం ఎక్కడున్నామంటే ఆవరణంలోనే ఉన్నాము, అంటే మందిరము బయటనే ఉన్నాము. ఇప్పుడు ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేస్తూ వచ్చినాడంటే బయట ఉన్న మనల్ని ఇప్పుడు ఏం చేస్తున్నాడు? లోనికి తీసుకొని వచ్చినాడు. ఇప్పుడు లోనికి వచ్చిన తర్వాత మొదటగా ఇప్పుడు మరి మనం ఏం చేయాలా? ఇప్పుడు అక్కడంటే ఇశ్రాయేల్ ప్రజలకు యాజకులు కానీ లేవీయులు కానీ మందిరంలోనికి వచ్చిన తర్వాత వారు ఏం చేసేవారు? వారి యొక్క పాపముల నిమిత్తము, దోషముల నిమిత్తము వారు బలిపీఠం మీద దహన బలి పశువులను అర్పించేవారు. అంటే ఇప్పుడు ఏం చూపిస్తుంది? మందిరంలోనికి వచ్చిన తర్వాత, ఆవరణంలోనికి వచ్చిన తర్వాత మొట్టమొదటిగా మనల్ని మనమే సజీవ యాగముగా మనం ఏం చేయాలట? సమర్పించుకోవాలా. ఇప్పుడు అదే మనకు మొట్టమొదటిగా కనబడుతున్న భాగము. కాబట్టి ఇప్పుడు మనం చూసే భాగాన్ని గమనించినట్లయితే ఇప్పుడు ఈ యొక్క ప్రత్యక్ష గుడారంలో మొదటిగా మనకు కనబడేది ఏంటంటే ఇత్తడి బలిపీఠాన్ని మనము చూస్తున్నాము. ఈ ఇత్తడి బలిపీఠము ఎంతటి వేడినైనా తట్టుకునే శక్తి. అంటే ఇప్పుడు ఇత్తడి బలిపీఠము ఏం సాదృశ్యం అంటే యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువకు గుర్తు. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క సిలువకు గుర్తు. బలి పీఠము మనకు అక్కడ ప్రత్యక్ష గుడారంలో బలిపీఠం కనబడుతుంది. అయితే ఇప్పుడు ప్రభు యొక్క బలిపీఠం ఏంటంటే ఆ కలువరి శిలువనే బలిపీఠంగా మనం చూస్తున్నాము. కాబట్టి ఇప్పుడు బయట ఉన్న మనల్ని ప్రభు ఏం చేసి వచ్చినాడు? ఇప్పుడు లోపలికి తీసుకొచ్చిన ప్రత్యక్ష గుడారంలో మనకు మొదటిగా కనిపించేది ఇత్తడి బలిపీఠము, రెండోది వచ్చేసి గంగాళము. కాబట్టి ఇప్పుడు ఈ ఇత్తడి బలిపీఠం కూడా మనం చూసి వచ్చిన లేఖన భాగంలో మనం చూసాం కదా, ప్రత్యక్ష గుడారంలో ఉన్న మందసము ఎన్ని మూరలని చూపించినాము? 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తు అని చూసి వచ్చినాం. ఇప్పుడు ఇది కూడా అలాగనే సేమ్ మెజర్మెంట్స్, 5 మూరల పొడవు, 5 మూరల వెడల్పు, 3 మూరల ఎత్తుగా ఉంటుంది. ఇప్పుడు దాని మీద ఇప్పుడు ఏం చేస్తారంటే ఎవరైతే పాపం చేస్తూ వచ్చినారో దాన్ని యాజకుని దగ్గర తీసుకొస్తే తానేం చేస్తాడు? దాన్ని అర్పించేవాడుగా ఉన్నాడు. కాబట్టి నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు తానే ఈ లోకంలో బలి పశువుగా అర్పింపబడుతూ వచ్చినాడు. కాబట్టి తుమ్మకర్ర లాంటి మన జీవితాన్ని ప్రభు ప్రేమించినాడు మొదటిగా. ఆ ప్రేమించడమే కాకుండా మన యొక్క జీవితానికి బంగారు రేకును పొదిగించినాడు. అయితే ఇప్పుడు నీవు అర్పించవలసిన అవసరత ఏమీ లేదు. నీ కొరకు నా కొరకు యేసుక్రీస్తు ప్రభువారు ఆ సిలువలో బలి అయినాడు. అయితే ఆ బలి ద్వారా ఇప్పుడు మనం ఏం చేయాలంటే ఆత్మతో సత్యంతో ప్రభుని
ఆరాధిస్తే చాలు, అంతే. ఆత్మతో సత్యంతో ప్రభుని మనము ఆరాధిస్తే చాలు. మరి ఇప్పుడు ఈ యొక్క బలిపీఠం యొక్క అనుభవాన్ని మనం చూద్దాము. కాబట్టి ఇప్పుడు ఈ ఇత్తడి బలిపీఠము ఏం చూపిస్తుందంటే తీర్పును చూపిస్తుంది. అంటే మందిరము వెలుపట ఉన్నంత వరకు మనము ఎవరము అంటే తీర్పుకు కారకులము, తీర్పుకు ఖచ్చితంగా మనము లోబడిన వారము, తీర్పుకు మనము ఏమై ఉన్నామంటే ఆ తీర్పు పొందవలసిన అవసరత ఉంది. ఎప్పుడైతే మందిరము బయట నుండి మందిరం లోనికి వస్తావో ప్రభువుని ఎవరైతే అంగీకరిస్తారో వారికి ఏం లేదంటే తీర్పు అనేది లేననేది గుర్తుగా ఈ యొక్క ఇత్తడి బలిపీఠాన్ని మనం చూస్తున్నాము. కాబట్టి మొదటిగా మనము ప్రత్యక్ష గుడారంలోనికి రాగానే కనబడే ఈ యొక్క బలిపీఠం ఏం చూపిస్తుందంటే తీర్పును చూపిస్తుంది. అంటే ఇప్పుడు రక్షింపబడిన నీవు నేను మనమందరం ఇక్కడ చేరువచ్చిన వారందరము ఏం చూపిస్తున్నాం అంటే తీర్పు నీ మీద నా మీద రాకుండా యేసుక్రీస్తు ప్రభువారే ఆ బలి మీద ఏమైనాడు, బలి పశువుగా అర్పింపబడుతూ వచ్చినాడు. కాబట్టి సంఖ్యాకాండము 16వ అధ్యాయము 38 నుండి 40 వరకు మనం చదివితే జన్మ పాపులము, రెండవదిగా కర్మ పాపులము, పాపం వల్ల వచ్చు జీతము మరణము. కాబట్టి అక్కడ రాస్తూ వచ్చిన రెఫరెన్స్ లో మనకు కనబడేది ఏంటంటే జన్మ పాపులము, కర్మ పాపులము. ఈ రెండింటిని బట్టి మనం ఏమైనామంటే ఈ జన్మ పాపము, ఈ కర్మ పాపం మనకి ఏం చూపిస్తుంది అంటే తీర్పును చూపిస్తుంది మనకు. అంటే మనం చేసిన ఈ యొక్క జన్మ పాపము, కర్మ పాపం ఏం చేస్తుందంటే ఎప్పుడైతే మనం ఇంకా వాటిలోనే ఉంటే మనం ఏమైతాము, తీర్పుకు గురవుతాము. అయితే ప్రభు మనల్ని ప్రేమించి ఏం చేసినట్టే ఆ యొక్క తీర్పుకు గురి కాకుండా ఉండడానికి ప్రభు ఏం చేస్తూ వచ్చినాడంటే మనల్ని ప్రేమించి తీర్పును నీలో నుండి నాలో నుండి ఏం చేసినాడు, తీసివేసినాడు. ఇప్పుడు ప్రభు యొక్క రక్తం చేత కడబడిన బిడ్డలకు ఏం లేదంటే తీర్పు అనేది లేదు. కాబట్టి సీయోను ప్రార్థన మందిరంలోనికి వచ్చిన నీకు నాకు మొదటగా మనకేం లేదు, తీర్పు అనేది లేదు. తీర్పు ఎవరికి? ఆవరణము బయట ఉన్న వారికి తీర్పు. ఆవరణం నుండి మనం రెండోది ఎక్కడికి వచ్చినాము, పరిశుద్ధ స్థలంలోనికి వచ్చినాం. కాబట్టి మొదటగా ఈ సీయోను ప్రార్థన మందిరంలో చేర్చబడిన వారందరి జీవితంలో ఎవరైతే ప్రభుని అంగీకరిస్తూ వచ్చినారో వారి యొక్క జీవితంలో ఇప్పుడు ఏం లేదట, తీర్పు అనేది లేదు. మరి ఈ ఇత్తడి ఏం చూపిస్తుందంటే తీర్పును చూపిస్తుందని చూసి వచ్చినాము. కాబట్టి మత్తయి సువార్త 12వ అధ్యాయము 36 నుండి 37 వరకు మనం చూస్తే మానవులు తమ యొక్క మాటలను బట్టి పాపం చేస్తున్నట్టుగా మనం చూస్తున్నాము. బయటికి వెళ్తే మనకి ఎన్నో మాటలు, బయటికి వెళ్తే మనకి ఎన్నో ముచ్చట్లు, బయటికి వెళ్తే ఎన్నో 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 మాటల ద్వారా దోషంను మనము కూడి తెచ్చుకుంటున్నాము. అయితే వాటన్నిటి విషయంలో కూడా ప్రభు ఏం చేసినాడు, ఆ ఇత్తడి బలిపీఠానికి సాదృశ్యంగా ఉన్న సిలువలో బలైనట్టుగా మనం చూస్తూ వచ్చినాం. కాబట్టి మొదటిగా జన్మ పాపులము, కర్మ పాపులం ద్వారా ఉన్న మన యొక్క జీవితంలో ఆ తీర్పును ప్రభువే తీసివేసినాడు. రెండోదిగా మన మాటలను బట్టి, మన యొక్క దోషములను బట్టి ప్రభువే ఆ తీర్పును తీసివేస్తూ వచ్చినాడు. ఇప్పుడు మూడోదిగా మనం గమనించినట్లయితే 2 కొరింథీయుల రాసిన పత్రిక 5వ అధ్యాయము 10వ వచనము, 2 కొరింథీ 5:10 తీసిన వారు చదవండి. 2 కొరింథీ 5:10 ఎందుకనగా అవి మంచి అయినా సరే చెడ్డవైనా సరే దేహంతో ధరించిన వాటి ఫలంను ప్రతివాడు పొందినట్లు మనమందరమును, ఈ మాట గమనించాలి, క్రీస్తు న్యాయపీఠం ఎదుట ప్రత్యక్షము కావాలి. అంటే ఆ ఇత్తడి బలిపీఠం ఏం చూపిస్తుందంటే క్రీస్తు న్యాయపీఠం ఎదుట మనం యొక్క తీర్పును చూపిస్తుంది. అంటే మన జీవితాలలో ఉద్యోగంలో కానీ మన యొక్క చేసే పనిలో కానీ కండిషన్స్ ఉంటాయి, అంతే కదా. ఉద్యోగానికి వెళ్ళామనుకోండి, వాడు ఉద్యోగం ఇచ్చినప్పుడు మనం ఏం చేస్తాడు, ముందుగానే కంపెనీకి ఉన్న కండిషన్స్ అన్నిటినీ నువ్వు అగ్రి అయితేనే దాని మీద ఏమంటాడు, సిగ్నేచర్ పెట్టు. అంటే మనం ఏం కావాలా, వారికి ఒబే కావాలా. లేదు నీ కండిషన్ నేను ఫాలో కాను, నా కండిషన్ నువ్వు ఫాలో అంటే వాడు ఇస్తాడా? ఏం సంతోషిస్తాడా? ఇయ్యనే ఇయ్యాడు. ఎందుకు? మనము వారి కింద పని చేయడానికి వెళ్తున్న సమయంలో వారికి మనం లోబడాలా. మనం వెళ్ళి నీ కండిషన్లు నేను ఫాలో కాను, నా కండిషన్లు ఫాలో అంటే గెట్ అవుట్ అంట ఫస్ట్ నువ్వు. అంటే ఇప్పుడు తీర్పు దగ్గరికి వస్తున్న సమయంలో, క్రీస్తు న్యాయపీఠం ఎదుట నిలబడుతున్న సమయంలో ఇప్పుడు ప్రభు మనకి ఏం చేస్తున్నాడంటే నీకున్న కండిషన్లను, నాకున్న కండిషన్లను ఏమి లేకుండా తీసివేసినాడు. ఇప్పుడు ఉద్యోగానికి పిలిచి, అయ్యా అమ్మా నీకు ఏం కండిషన్ లేవు, నీకు ఏం లేకుండానే ఉద్యోగం ఇస్తున్నామంటే ఎగిరి గంతులు వేస్తారు. ఎందుకు? హ్యాపీగా. కండిషన్ లేవంటే ఎంత హ్యాపీగా ఉద్యోగం చేసుకోవచ్చు.
ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభు వారు కూడా ఇత్తడి బలిపీఠ దగ్గర ప్రభు మనకి ఏమిచ్చినట్టే స్వేచ్ఛనిచ్చినాడు. ఎందుకంటే నీలో నుండి నాలో నుండి ఏం తీసివేసినాడు? తీర్పును తీసివేసినాడు. తీర్పు ఉన్నదంటే మనం ఇబ్బంది పడాలా, తీర్పు లేదంటే సంతోషపడాలా. కాబట్టి ఇక్కడ రాసి వచ్చినాడు కదా, ఏమంటాడు? క్రీస్తు న్యాయపీఠం ఎదుట అందరం మనము కనబడుతున్న సమయంలో నీలో నాలో లేకుండా ఏం చేసినాడు? తీర్పు లేకుండా చేస్తూ వచ్చినాడు. కాబట్టి అది మనకు చాలా ప్రాముఖ్యమైనది. ఇప్పుడు అంటాడు కదా, ఏమంటున్నాడు? లేవీల కాండము 6:13, లేవి కాండము 6:13 చూడండి ఒక మాట. లేవి కాండము 6:13. ఆ తీర్పు నుండి మనం తప్పించబడాలంటే అక్కడ అంటాడు, ఏమంటాడంటే బలిపీఠము మీద అగ్ని నిత్యము మండుచుండవలెను. అంటే చూడవు, అది ఎన్నటికి ఆరిపోకూడదు. ప్రభు నీకు నాకు ఇచ్చిన రక్షణ కార్యాన్ని బట్టి కూడా, ప్రభు యొక్క రాకడ వరకు కూడా నీ ఆత్మ అనే బలిపీఠం మీద నీ యొక్క ఆత్మ ఏమైపోకూడదు? ఆరిపోకూడదు. అంటే నిత్యము ప్రార్థన, ఆరాధన, స్తుతులు, కృతజ్ఞతలు రకరకాలుగా ప్రభుకు మనం ఏం చేయాలి? ఇందాక నేను చెప్పిన కదా, సజీవ యాగంగా మనల్ని మనమే సమర్పించుకోవడమే బలిపీఠం యొక్క అనుభవము. కాబట్టి ప్రభు మనలో కోరుకునేది ఏంటంటే మన మీద బలిపీఠం దగ్గరికి వెళ్ళి దాని మీద పడుకొని మన మీద కాల్చబడడం కాదు. అంటే ఆత్మానుసారంగా మనల్ని మనమే కాల్చుకోవడము, ఆత్మానుసారంగా మనల్ని మనమే సజీవ యాగంగా దేవునికి అప్పగించడం. మన కళ్ళు, మన చూపు, మన యొక్క అవయవాలన్నిటినీ ఏం చేయాలట? ఆయనకు అప్పగించుకోవడము. ఒకరోజు దైవజనులు భక్సింగ్ గారు ట్రైన్లో ప్రయాణం చేస్తున్న సమయంలో ఒక ముగ్గురు పేకాట ఆడితే 4గో వ్యక్తి లేడు కదా అని చెప్పేసి అక్కడ చూస్తే ఎవరు లేరట. 4గో వ్యక్తి ఎవరున్నారంటే దైవజనుడే ఉన్నాడట. ఆ దైవజనుడి దగ్గరికి వచ్చేసి, అయ్యా మనము ఈ యొక్క కార్డ్స్ ఆడదాము, ముగ్గురమే ఉన్నాము, ముగ్గురుంటే కుదరదు కాబట్టి 4 ఉండాలి కాబట్టి నువ్వు కూడా మాతో వచ్చి జాయిన్ అయ్యి మాతో పాటు గేమ్ ఆడమంటున్నాడు కదా. అయ్యా గేమ్ ఆడడానికి నాకు ఏమి లేవు, చేతులు లేవు అన్నాడట. వాళ్ళకి అర్థం కాలేదు. చేతులు లేవంటాడేంటి? ఉన్నాయి కదా చేతులు కనబడుతున్నాయి అంటే, అయ్యా చేతులునే కదా మీరేంది అట్లా మాట్లాడుతున్నారంటే, ఉన్నాయి కరెక్టే, నేను కాదట్లేదు. అయితే ఈ చేతులను ఎప్పుడో నా రక్షకుడైన యేసుక్రీస్తు ప్రభువారికి ఇచ్చేశాను. అంటే ఆయన పనికి మాత్రమే ఇవి వాడబడతాయి కానీ వీటికి వాడబడేది కావు. ఇదే సజీవ బలియాగముగా అర్పించడం అన్నట్టు. ఇప్పుడు పాత నిబంధనలు ఏంది? ఆ సజీవ బలియాగం అంటే గొర్రె పిల్లనో, మేక పిల్లనో, పావురమో, పొట్టేళ్ళను, అంటే వారి స్తోమతను బట్టి, వారికి ఉన్న ఆస్తిపాస్తులను బట్టి, వారికి ఉన్న ఆర్థిక విధానాన్ని బట్టి ఏది ఇచ్చినా దాన్ని తీసుకొచ్చి అర్పించడం. ఇప్పుడు ఏంది కొత్త నిబంధనలో? సజీవ యాగంగా మన యొక్క శరీరమే, మన యొక్క ఆత్మని ప్రభుకి ఏం చేయాలట? అర్పించాలి. ఇప్పుడు ఆ దైవజనుడు చెప్తూ వచ్చినాడు కదా, ఉన్నాయి కానీ ఇవి నాయి కావు, ఎవరి అట దేవుని కొరకు వాడబడుతున్నది. అంటే నేను సంపూర్ణంగా దేవునికి సజీవ యాగం. అంటే ఇప్పుడు ఆయన యొక్క జీవితంలో కూడా ఏం లేదు, పరలోక రాజ్యానికి వెళ్తే తీర్పు లేదు. అంటే ఇప్పుడు తాను కూడా ఎంతో స్వేచ్ఛగా ముందుకెళ్తున్నట్టుగా చూస్తున్నాము. ఆ తర్వాత రండి చూద్దాము ఇప్పుడు ఏం చేయబడుతుంది. ఒకవేళ మనలో తీర్పు ఉంటే మార్క్స్ వార్త 9:48 ప్రకారము అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే చూడండి, ఆ భయంకరమైన తీర్పు నుండి, ఆ ఇత్తడి బలిపీఠం నుండి ప్రభు మనం ఏం చేసినాడు? తీసివేస్తూ వచ్చినాడు. ఎందుకంటే మన యొక్క జర్నీ స్టార్ట్ అయింది కనాను నుండి. ఎక్కడ నుండి? ఐగుప్తు నుండి కనానుకు జర్నీ స్టార్ట్ అయింది. అయితే ఇప్పుడు ప్రత్యక్ష గుడానికి వచ్చేసరికి ఆవరణంలో ఉన్న అనుభవంలో నుండి పరిశుద్ధ స్థలంలోనికి వచ్చాము. ఈ పరిశుద్ధ స్థలంలోనే మనం ఏమై ఉండాలంటే తీర్పు లేకుండా జీవించాలి. ఎప్పుడైతే తీర్పు లేకుండా జీవిస్తావో రెండో స్టెప్ ఏంటిది? గంగాళంలోనికి ప్రవేశించాలి. కాబట్టి ఇప్పుడు ప్రభు నీ కొరకు నా కొరకు ప్రేమించి ఏం చేసి వచ్చినాడు? అగ్ని ఆరదు, పురుగు చావదు. అంత భయంకరమైన ఆ యొక్క తీర్పు నుండి ప్రభు మనల్ని తప్పిస్తూ వచ్చినాడు. కాబట్టి మనం నేర్చుకున్న పాఠం ఏంటంటే, మనం చేసిన పాపములను బట్టి నిత్యము కాలిపోకుండా ఉండడానికి దేవుడు ఒకసారి ఆ కల్వరి శిలువ మీద బలి పశువుగా వధింపబడుతూ వచ్చినాడు. కాబట్టి మన యొక్క జీవితంలో కూడా ఇత్తడి ఏం చూపిస్తుందంటే గట్టితనాన్ని చూపిస్తుంది. ఇత్తడి ఏం చూపిస్తుంది అంటే బలమైనదిగా చూపిస్తుంది. ఇత్తడి ఏం చూపిస్తుంది? కఠినమైనదిగా చూపిస్తుంది. ఒకటి గట్టితనము, బలమైనది, కఠినమైనది. అందుకే కదా ఇత్తడి చాలా సేపు మనము దాన్ని మరగబెడితే కానీ అది కరగదు. అంటే మన జీవితం కూడా బలమైన పాపము, ఇంకోటి రెండోదిగా చూస్తూ వస్తే మనకి ఏంటిది అక్కడ? గట్టిది, ఇంకోటి ఏంటంటే కఠినమైనది. అంత కఠినమైన బలమైన గట్టి జీవితాన్ని జీవిస్తున్న నీకు నాకు ప్రభు ఏం చేసి వచ్చినాడు? అలాంటి జీవితాన్ని తీసివేసి ఏం చేసి వచ్చినంటే రాళ్ల మధ్య, ముళ్ళ తుప్పల మధ్య, కఠినమైన గరుకు రాళ్ళ చేత, ఆయన ఎండ వేడి చేత ఆ కల్వరి శిలువలో బలలిపోతున్నాడు. ఇందాక చెప్తూ వచ్చిన కదా, అంటే
ఆ కల్వరిగిరి కొండ శిలువలో ఏముంది? భయంకరమైన రాళ్ళు, రప్పలు, ముళ్ళులు, తుప్పలు రకరకాలుగా ఉన్నాయి. దానికి తోడేంటిది? ఎండ ఒకటి. ఎండలేనే కదా, మధ్యాహ్నమే కదా, మంచి ఎండ. కింద చూస్తే రాళ్ళు, రాళ్లలో ఉండే వచ్చే వేడి అంతా ఏమవుతుంది? మనం అప్పుడప్పుడు రోడ్ల మీద పోతా అంటే కనబడుతుంది కదా, ఎడారిలో సెలరీలు అన్నట్టు ఏదో వాటర్ వచ్చినట్లు పొంగినట్టు కనబడుతుంది. అంటే ఏంటి? ఆవిరి. అదేంటి? ఆ యొక్క రోడ్డు మీద ఉన్న ఆవిరి అంతా ఏమవుతుంది? బయటకు వస్తుంది. అప్పుడు మనకేమవుతుంది? భలే వేడిగా వస్తుంది. ఇప్పుడు బలిపీఠం కూడా మీద ఇప్పుడు కింద నుండి ఏమొస్తుంది? వేడి అని వస్తుంది. ఆ కల్వరిగిరి ఏం బలిపీఠాన్ని చూపిస్తుంది? ఆ రాళ్లలో ఆ మధ్యాహ్నం అంటే ఏంది? ఇప్పుడు కల్వరి కొండ అంటే ఉన్నతమైన భాగం, అంటే ఇంకేంది? సూర్యునికి ఇంకా దగ్గరగా ఉన్నది అన్నట్టు. అంటే అప్పుడు మనకి ఏం కనబడుతుందంటే ఆ రాళ్ళ యొక్క వేడి, ఆ కల్వరి శిలువలో ఉన్న యేసుక్రీస్తు ప్రభువారి యొక్క దేహము, తన యొక్క గాయాలు, రక్తము ఇంకెంత వేడినిస్తుంది. ఇప్పుడు ప్రభు నీ కొరకు నా కొరకు బలి పశువుగా అయినట్ట కానట్ట? కింద చూస్తేనేమో రాళ్ళు, ముళ్ళు, పైన చూస్తే ఏముంది? భయంకరమైన ఎండ, లోపల చూస్తే ఏముంది? శరీరానికి గాయాలు, చేతులకు మేకులు, కాళ్ళకు మేకులు, ప్రక్కలో బల్లెపోటు. దాహము దాహం అని అంటే దాహం ఇచ్చిన వాడు ఎవరు లేదు. కింది నుండి రాళ్ళ నుండి ఏమొస్తుంది? భయంకరమైన వేడి. ఎలా ఉంటుంది? యాక్సిడెంట్ అయినప్పుడు రోడ్ల మీద పడితే వాడు అరిసేది ఏంది? మొట్టమొదటిగా దాహము, వాటర్ అవుతుంది, వాటర్. ఎందుకంటాడు అంటే ఆ బ్లీడింగ్ అవుతున్న సమయంలో ఆ యొక్క రోడ్డు మీద ఉన్న వేడి ఇంకెక్కువగా డ్రై చేస్తుంది, ఎండిపోయేలా చేస్తుంది మనిషిని. అందుకే వాడు ఏమిస్తాడు? దాహం దాహం అంటే ఏమంటారు? దాహము వాటరు ఇవ్వకూడదు, ఇచ్చావంటే చస్తాడు. ఇప్పుడు యేసుక్రీస్తు ప్రభువు ఏమన్నాడు? కొంచెం నాకు వాటర్ అంటే వారు ఏం చేసినారు? చేదునిచ్చినారు. ఏమి ఇచ్చినారు? చేదునిచ్చినారు. అంటే ఇప్పుడు ఎందుకు ఇదంతా చెప్తూ వచ్చినట్టే, నీ మీద ఉన్న తీర్పు, నా మీద ఉన్న తీర్పు, మన సీఎన్ ప్రార్థన మందిరం మీద ఉన్న తీర్పును ప్రభు తీసివేసినాడు. ఎందుకంటే ఈ ఆవరణంలో నేను కూర్చోవాలంటే మనం ఏం చేయాలట? తీర్పులో ఉండకూడదు. కాబట్టి ఆవరణంలో ఉన్న మనల్ని ఎక్కడ తీసుకొచ్చినాడు? రెండోదిగా పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చినాడు. పరిశుద్ధ స్థలంలో మనకు మొట్టమొదట కావాల్సింది ఏంటంటే తీర్పు అనేది ఉండకూడదు. ఇప్పుడు రెండోదిగా రండి చూద్దాము. ఇప్పటి వరకు మనం చూస్తూ వచ్చింది ఏంది? బలిపీఠాన్ని చూస్తూ వచ్చినాం. ఇప్పుడు రెండో భాగం ఏంటిదట? ఇత్తడి గంగాలాన్ని మనం చూద్దాము. ఇప్పుడు ఈ ఇత్తడి గంగాలము ఏం చూపిస్తుంది? తీర్పు అనే బలిపీఠం సమీపంలోనే దేవుని యొక్క గంగాలము కనబడుతుంది. అంటే ఇప్పుడు ఏంది? అక్కడ మొదటగా ఇట్లా లోపలికి ఎంట్రెన్స్ రాగానే మనకేం కనబడుతుంది అంటే బలిపీఠం కనబడుతుంది. దానికి ఒక 4 అడుగులు ముందేస్తే ఏం కనబడుతుంది? గంగాలం కనబడుతుంది. గంగాలం అంటే ఏంటంటే పెద్ద బేషన్ లాగా ఉంటుంది. ఆ బేషన్లో ఫ్రెష్ వాటర్ ఉంటాయి అన్నట్టు, చాలా ఫ్రెష్ వాటర్ ఉంటాయి. ఎలా ఉంటాయి అంటే ఆ వాటరు ఒకసారి అక్కడికి వచ్చి నీ తలకాయని ఇలా పెట్టు చూస్తే ఎలా ఉంటుంది? వాటర్లో మన యొక్క ముఖాన్ని పెడితే ఎలా ఉంటుంది? మన యొక్క ముఖము అద్దం వలె కనబడుతుంది. అంటే తీర్పు దాటిన తర్వాత నీ యొక్క అనుభవము సీయోను ప్రార్థన మందిరంలో ఏముండాలంటే నీ నిజ స్వరూపము నీకు కనబడాలా. అందుకే ఇప్పుడు తీర్పు దాటిన తర్వాత రెండోదిగా ప్రభు ఏం చేసినాడు? మరి మొదటినే గంగాలాన్ని పెట్టి రెండోదిగా మరి బలిపట్టి పెట్టచ్చు కదా? లేదు. ప్రతిదానికి ఒక క్రమం అనేది ఉన్నది. ఎందుకు ఆ క్రమాన్ని పెడుతూ వచ్చినంటే మొదటిగా తీర్పు లేకుండా ఉండాలా. ఎప్పుడైతే మన జీవితంలో తీర్పు లేకుండా ఉంటామో అప్పుడే నిన్ను నీవు ఆత్మానుసారంగా చూసుకోగలుగుతావు, లేదంటే చూసుకోలేవు. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఏం చేస్తాడు? యాజకుడు అక్కడ మొదటిగా బలిపీఠం అర్పించిన తర్వాత ఎవరి నిమిత్తమైతే బలిపీఠం అర్పించినాడో ఇప్పుడు రెండోది ఏం చేస్తున్నాడు? చేతులకు ఏమంటుతాయి? కోడిని కోసిన తర్వాత, మేకం కోసిన తర్వాత వానికి ఏమంటుంది? రక్తం అంటుంది. ఇప్పుడు దాన్ని కడుక్కోవాలంటే ఎక్కడికి వెళ్ళాలా? మనం అంటే ట్యాప్లు ఉంటాయి కాబట్టి, వాటర్ ఉంటాయి కాబట్టి. ఇప్పుడు ఈ యాజకుడికి ఎక్కడికి వెళ్ళాలంటే రెండో మెట్టు ఏమైంది? అక్కడ గంగాలం దగ్గరికి వెళ్ళాలి. గంగాలం దగ్గరకు వచ్చి ఒక్కసారి ఇట్లా చూసుకునేసరికి ఏం కనబడుతుంది? తన ప్రతిబింబం కనబడుతుంది, తన యొక్క రూపం కనబడుతుంది. అంటే అక్కడ యాజకుని యొక్క శరీరమే కనబడుతుంది. కానీ ఇప్పుడు సీయోను ప్రార్థన మందిరంలో నీకేం కనబడాలంటే నీ ఆత్మీయ జీవితం కనబడాల. ఎందుకు? నువ్వు తీర్పు దాటినావు కాబట్టి తీర్పులో నుండి నీకు ఏం కనబడాలంటే నీ ఆత్మీయ జీవితము కనబడాల. నీ ఆత్మీయ జీవితం కనబడాలంటే గంగా జలంలో ఉన్న నీళ్ల చేత నీ యొక్క ఆత్మ నువ్వేం చేయాలా? పరిశుద్ధపరచుకోవాలా. ఆ నీళ్లు ఏం చూపిస్తున్నట్టే దేవుని యొక్క వాక్యము, దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తుంది. ఎప్పుడైతే మనకు తీర్పు నుండి ఇప్పుడు మనందరం సీఎంలో ఉన్న వారందరం ఏమైనామంటే మొదటిగా తీర్పు లేకుండా ఉన్న వారం. ఇప్పుడు రెండో మెట్టుగా ఏ అనుభవంలో ఉన్నామంటే గంగాలం అనే అనుభవం. అంటే ఇది మనము ప్రాక్టీస్ చేయాలా. దీన్ని మనం ఏం చేయాలా?
ప్రాక్టీస్ చేయాలా. ఎలా చేయాలా మరి? ఎప్పుడు మనం సంపూర్తిగా అవుతాము? ఎప్పుడు మన ముఖము మనకు క్లియర్గా కనబడుతుంది? ప్లెయిన్గా ఉన్న నీళ్లు కదిలించబడకున్నప్పుడు ఎలా కనబడుతుంది? నీట్గా కనబడుతుంది. ఒకసారి దాంట్లో కొట్టండి, ఏమైపోతుంది? అదంతా జిగ్ జాగ్ అయిపోయి ఊగి ఊగి మన ముఖం కూడా ఏమవుతుంది? బ్లర్ అయ్యి ఇటు అటు తిరుగుతూ వస్తుంది. అంటే మన ఆత్మీయ జీవితం కూడా ఎలా ఉంటుంది అంటే, వాక్యము సరిగ్గా వినకపోతే నీళ్ళం కొడితే ఎలాగైతే అది అటు ఇటు వెళ్ళిపోతుందో మన జీవితం కూడా అంతే. సియోన్ ప్రార్థన మందిరంలోనికి మొదటగా నువ్వు బలిపీఠం దాటి రెండోదిగా గంగాలం దగ్గరికి వచ్చి దేవుని యొక్క వాక్యం వింటున్న సమయంలో వాక్యము నీ జీవితంలో అటు ఇటు కనబడకూడదు. అది ఎలా కనబడాలా? ఇలా చూస్తే వాక్యంలో నీ ముఖంలో అది అద్దంలా కనబడాలట. అప్పుడే నీలో ఉన్న పాపాలు, నీలో ఉన్న తప్పిదము, నీలో ఉన్న దోషము, నీవు చేస్తున్న కార్యాలు క్లియర్గా కనబడతాయి. ఇప్పుడు యాజకుడు ఏం చేస్తాడు? అర్పించిన తర్వాత రెండోదిగా వచ్చి ఒక్కసారి ఇట్లా చూసుకుంటాడు అన్నట్టు. చూడగానే తన ప్రతిబింబం కనబడుతుంది. ఇప్పుడు రెండోదిగా ఏం చేస్తాడు? అక్కడ అర్పించిన బలి యొక్క చేతులను ఏం చేస్తాడు? మెల్లగా లోపల పెట్టేసి కడుక్కుంటాడు. ప్రభువా, తండ్రి, దేవా, ఫలానా వ్యక్తుల ద్వారా వారి పాపాన్ని బట్టి నీ నామంలో బలి అర్పించినాడు. రెండోది ఇప్పుడు ఎక్కడికి వస్తున్నాను? వాక్యం అనే వాటర్ చేత తన యొక్క జీవితాన్ని కడిగి వేస్తున్నాను. అంటే ప్రభు ప్రతి విషయంలోనూ ప్రత్యక్ష గుడారంలో స్టెప్ బై స్టెప్ మనల్ని ముందుకు తీసుకొని వెళ్తున్నాడు. కాబట్టి ఆవరణంలో ఉన్న మనల్ని పరిశుద్ధ స్థలంలో తీసుకొచ్చినాడు, తీర్పు దాటించినాడు. మొదట జ్ఞాపకం పెట్టుకోవాలా. రెండోది ఇప్పుడు మన అనుభవం ఎక్కడికి వస్తున్నామంటే గంగాలంలోనికి. ఈ గంగాలంలో మనకి ఏం కనబడుతుందంటే, నీరు దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యము, లేదంటే దేవుని యొక్క వాక్యానికి గుర్తుగా చూస్తుంది. కాబట్టి ధర్మశాస్త్రము ధ్యానించి కాదు కానీ ధర్మశాస్త్రం ప్రకారం జీవించడమే వాక్యము. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలు ఏం చేసినారు? ధర్మశాస్త్రాన్ని విన్నారు కానీ దాని ప్రకారము జీవించలేదు. ఇప్పుడు సియోన్లో ఉన్న మనము వాక్యం వింటున్నాం కానీ వాక్యమును అనుసరించి నడవడం లేదు. ఎలా కనబడుతుంది నీకు గంగాలంలో నీ ముఖము? ఎలా కనబడుతుంది వాక్యంలో నీ ముఖము? మనము సరిచేసుకోవాలి. మనం ఇష్టపడి వాక్యం చదివితే దేవుడు తప్పకుండా నీతో మాట్లాడతాడు. నీ తప్పిదము, నీ పాపము నీ కరెక్ట్గా చూపిస్తాడు. ఏదో పట్టినట్టు వాక్యం చదివి పట్టినట్టు అలా వదిలేస్తే మన పాపములు ఎలా కనబడతాయి? అందుకే ఇప్పుడు ఇశ్రాయేలు అంతగా దిగజారడానికి కారణం ఏంటంటే, దేవుడు వారిని ప్రేమించి ధర్మశాస్త్రాన్ని ఇచ్చినాడు. ఆ ధర్మశాస్త్రంలో మీకు ముఖాలు చూసుకోండి, ఆ ధర్మశాస్త్రంలో మీ ఆత్మీయ జీవితాన్ని చూసుకోండి. ఒకవేళ మీరు తప్పు చేస్తున్నారని తెలిస్తే వెంటనే ధర్మశాస్త్రాన్ని మీరు జ్ఞాపకం చేసుకోండి. వారేం చేసినారు? వింటున్నారు కానీ చేయడం లేదు. అంటే ఇప్పుడు ఏంది? ఈ యొక్క రెండో అనుభవము, ఈ గంగాలము మనకేం చూపిస్తుందంటే, మన యొక్క ఆత్మ జీవితము ఈ నీటికి సాదృశ్యంగా ఉన్న మన జీవితంలో మనము వినడము కాదు. క్రైస్తవ జీవితం అంటే ఏంది? వినడము కాదు, క్రియారూపకమైన జీవితాన్ని చూపించాలి. ఎప్పుడు చూపిస్తావు? సియోను ప్రార్థనలో నువ్వు ఎప్పుడు చూపిస్తావు నీ నిజమైన జీవితాన్ని? అంటే గంగాలంలో ఉన్న నీటి చేత ఎప్పుడైతే కడగబడతావో, లేదంటే వాక్యం అనే నీటి చేత నువ్వు ఎప్పుడైతే కడగబడతావో అప్పుడు నీ ఆత్మ జీవితం అనేకులకు తేటగా కనబడుతుంది. అరే, పలానా సహోదరుడు చూడండి, పలానా సహోదరుడి వారి యొక్క ఆత్మీయ జీవితం చూడండి, వారి యొక్క ప్రార్థన జీవితం చూడండి. ఆమె ఆరాధిస్తే ఎంత బాగుంటుంది, ఆమె ప్రార్థన చేస్తే మనకు ఎంతో ఆరోగ్యంగా ఉంటుంది, ఆమె ప్రార్థించి మన గృహానికి వస్తే ఎంత బాగుంటుంది. ఇది కావాల్సింది. మన ప్రార్థన ఎలా ఉంటుంది? అనేకులకు కీడుగా ఉంటుంది. ఈ ఆరాధన అంటామా? అసలు ఆత్మతో మనం చేస్తున్నామో లేదో కూడా తెలియదు. అందుకే ఇప్పుడు తీర్పు దాటిన మన యొక్క జీవితంలో ప్రభు మనల్ని కోరుకొని ఇది ఏంటంటే, వాక్యం అనే గంగాలం అనే నీళ్ళ చేత ప్రతిదినము కడిగి వేసుకోవాలా. ఇప్పుడు అందుకే ఇప్పుడు ఆ యాజకుడు ఏం చేస్తాడంటే, బలర్పించిన తర్వాత ప్రభువా తన నిమిత్తం నేను బలర్పించినాను, రెండో అనుభవంలోనికి వస్తున్నాను, తన నిమిత్తము నా నిమిత్తము ఈ యొక్క నీళ్ళ చేత కడిగి శుద్ధి చేయి. కాబట్టి ఇప్పుడు ఆ తర్వాత అంటాడు కదా, ఇప్పుడు ఏమంటాడంటే ఇది కూడా ఏంటిదంటే మనకు నిర్గమకాండము 30వ అధ్యాయము చదవండి, 18వ వచనం. నిర్గమకాండము 30వ అధ్యాయము. ప్రత్యక్షపు గుడారమునకు బలిపీఠమునకు ఎక్కడికట? ప్రత్యక్ష గుడారము బలిపీఠానికి ప్రత్యక్ష గుడారము లోనికి వెళ్ళక ముందు, అంటే ముందు ఆ ముందుకు మధ్యలో ఏముండాలట? గంగాలాన్ని పెట్టాలా. ఎందుకు పెట్టారట? ఇప్పుడు చదవండి. ఆ నీళ్ళతో అంటే ఇక్కడ మనం ఒక మాట జ్ఞాపకం, ఆ వాక్యముతో ఏం చేయాలా? అహరోను అతని కుమారులను
తమ చేతులను కాళ్ళను ఏం చేయాలట? కడుక్కోవాలా. అక్కడ వాక్యము నూతన నిబంధనకు ఒకసారికి అది పాత నిబంధనలో నీరైతే కృత నిబంధనకు ఒకసారికి అది ఏమవుతుంది? వాక్యంగా మారిపోతుంది. ఏమంటున్నాడు? కాళ్ళను చేతులను. పాత నిబంధనలు. కృత నిబంధనలు ఏంటిది? కాళ్ళను చేతులను కడుక్కోవడం కాదు, కానీ ఏం చేయాలట? హృదయాన్ని కడుక్కోవాలా. ఎప్పుడైతే నీ హృదయాన్ని కడుక్కుంటావో నీ ముఖ బిందువు అంటే నీ ముఖము ఆ గంగాళంలో ఇలా చూసుకుంటే ఎంతో చక్కగా కనబడుతుంది. అది ప్రభు కోరుకున్నాడు. అంటే నీ ముఖము పర్ఫెక్ట్గా నీకు కనబడ్డప్పుడే నువ్వు ఇంకొక అడుగు ముందుకేయగలుగుతావు, అంటే ఇంకొక ఉపకరణంలోనికి మనము వెళ్తాము. కాబట్టి మొదటిగా తీర్పు పొందిన మన యొక్క జీవితంలో, రెండోదిగా ఏం చేయాలట? వాక్యం చేత మన యొక్క జీవితాన్ని ఈ సియోన్ ప్రార్థన మందిరంలోనే మనము చూసుకోవాలా. ఇప్పుడు అంటాడు కదా, రండి చూద్దాము ఎప్పుడు కడుక్కోవాలి, ఎలా కడుక్కోవాలంటే ఇదే 38 నిర్గమకాండము 38 అధ్యాయము 8వ వచనము. నిర్గమకాండము. అతడు ప్రత్యక్ష గుడారం యొక్క ద్వారమున అద్దములతో ఇత్తడి గంగాళమును ఇత్తడి పీటను చేసెను, మరియు అతడు ఆవరణము చేసాను. అంటే ఇప్పుడు ఏం చూపిస్తుంది అంటే అక్కడ రాసి వచ్చినాడు కదా, ఏమంటాడు? ఇత్తడి గంగాళంతో ఒక అద్దమును చేసాను. లోపల చూస్తేనేమో వాటర్ కనబడుతున్నాయి, పైకి చూస్తేనేమో ఆ ఇత్తడికి ఏం చేసినాడు? అద్దాన్ని పొదిగించిన. అద్దం అంటే ఇప్పుడు మనకంటే అద్దాలు రకరకాలు ఉన్నాయని, అద్దం అంటే అక్కడ ఏంటంటే ఆ ఇత్తడికి కొంచెం ఒకలాంటి పదార్థాన్ని రాసి దాన్ని ఏం చేస్తారంటే బాగా ఏం చేస్తారు? వాష్ చేస్తారు. ఇప్పుడు అంతే కదా, ఇత్తడి ఆ వస్తువులను కానీ చెంబును కానీ ప్లేట్ను కానీ మనం చేస్తాము చింతపండు వేసి ఇంకేదో పౌడర్ వేసి దాన్ని బాగా రుద్దుతూనే ఉంటాం. ఎందుకు? అది తెల్లబడేంత వరకు. అంటే ఇప్పుడు మన ఆత్మీయ జీవితం కూడా ఇత్తడి లాంటి తీర్పులో ఉన్న మన జీవితంలో నీలో వాక్యం ఎప్పుడైతే ఉంటుందో, నీరు ఎప్పుడైతే ఉంటుందో, అప్పుడు నువ్వేమవుతావు? దేవుని యొక్క వాక్యం చేత ప్రతిదినం ఏమవుతావు? శుద్ధీకరింపబడతావు. అంటే ఏమంటాడు అక్కడ? అద్దము చేత. అంటే ఎప్పుడైతే మన జీవితంలో అద్దం అనేది ఉంటుందో ప్రతి ఒక్క విషయంలో నీవు కనబడతావు. అంటే తప్పు చేయగానే, అరే ఇది తప్పు కదా, తప్పు నీకు తప్పుగా కనబడట్లేదంటే నువ్వు పాపివే. తప్పు కనబడుతున్న సమయంలో అది తప్పని నువ్వు వెంచినావంటే పరిశుద్ధుడువు, పరిశుద్ధురాలవు. కొంతమంది ఇది తప్పని తెలిసి కూడా తప్పిదం చేస్తాడు. ఎలా దేవుడు నిన్ను వాడుకుంటాడు? ఎవడు దేవుడు ఎలా క్షమిస్తాడు? తప్పని నీ హృదయంలో అనిపించిందంటే నువ్వు దాన్ని చేయకపోవడమే మంచిది. అంటే ఇప్పుడు ఈ యొక్క గంగాళము ఏం చూపిస్తుంది? లోపటున్న వాటర్ దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తుంది, బయట ఉన్న అర్థం ఏం చూపిస్తుంది అంటే నువ్వు తప్పు చేస్తున్నావు, దాన్ని సరి చేసుకో. వాక్యం అనే నీళ్ళ చేతను ఏం చేయాలరా? కడిగి వేసుకో. ఇప్పుడు ఆ తర్వాత అంటాడు కదా, ఏమంటున్నాడు? ఇప్పుడు ఆ వాక్యము నేను చదువుతాను, మీరు అండి, సమయం లేదు కనుక. ఇక్కడ ఈ వాక్యము ఈ యొక్క నీరు ఎన్ని రకాలుగా మనకు ఉపయోగపడుతుందంటే నేను చదువుతాను, మీరు వినండి. కీర్తన గ్రంథంలో 119:9 లేదంటే తీసిన వారు ఎవరైనా చదివినా కూడా మంచిది. యవనస్తులు దేని చేత ఏం చేస్తారట? వాక్యము దేని చేత శుద్ధిపరచుకున్నాడట? వారి యొక్క నడకను బాగుపరచుకోవాలంటే ఏంటిదట? వాక్యము. అంటే ఇప్పుడు గంగాధరం దగ్గరకు వచ్చిన తర్వాత నీ నడక ఎలా ఉండాలా? యవనస్తుల నడక ఎలా ఉంటుంది? అమ్మాయి విషయంలో అబ్బాయి, అబ్బాయి విషయంలో పాపపు చూపు, పాపపు మనసు. అంటే ఏంది? గంగాళం దగ్గరకు వచ్చిన తర్వాత లేదంటే మందిరంలోకి వచ్చిన తర్వాత మరి మన నడత ఎలా ఉంది? యవనస్తులు దేని చేత వారి యొక్క నడతను శుద్ధి చేసుకున్నాడు? నీ వాక్యం చేతనే కదా. సియోను ప్రార్థన మందిరానికి వస్తున్న నీవు నేను మన యొక్క క్రియలు, మన యొక్క పాపము, మన యొక్క నడవడిక దేని చేత శుద్ధీకరింపబడుతుంది? వాక్యం చేతనే. నీ నడక నీది తప్పిదమని తెలిసి కూడా నువ్వు కడుక్కోకపోతే నువ్వు దేనికి పాత్రుడు అంటే మొదటి భాగంలో ఉంది కదా, తీర్పు. అగ్ని ఆరదు, పురుగు చావదు. అంటే ఇంక నువ్వు రెండో అనుభవంలో లేవు, మొదటి అనుభవంలో ఉన్నావు. ఇప్పుడు ఈ వాక్యం రెండోదిగా మనకి ఏం చెప్పిస్తుంది? ఇక్కడనే రాసి వచ్చినాడు. ఇదే 119లో అన్ని అక్కడే ఉంటాయి. 11వ వచనము, నీ ఎదుట నేను పాపం చేయకుండానట్లు. అది ఇప్పుడు ఎప్పుడైతే గంగా దగ్గరికి వస్తామో ఇప్పుడు అవి ఏం చూపిస్తుంది అంటే పాపము చేయకుండా ఉండాలనేది చూపిస్తుంది. అక్కడికి వచ్చేసరికి మొదట ఏమైంది? నడతను శుద్ధి చేస్తుంది. రెండోది ఏం చేస్తుంది? పాపము చెయ్యకుండా ఆపుతుంది. నువ్వు పాపం చేసి ఆ యొక్క గంగా దాటి లోపలికి వెళ్తే చస్తావు అక్కడ. అందుకే ఇక్కడ ఏం చూపిస్తుంది? మొదటగా నీ యొక్క నడతను
శుద్ధి చేసుకో. రెండోది ఏమంటున్నాడు, నీ పాపము కనబడకుండా చూసుకో. ఎందుకంటే నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు, ఆవరణంలో ఉన్న నీవు పరిశుద్ధ స్థలంలోకి వచ్చినావు, పరిశుద్ధ స్థలంలో నుండి అతి పరిశుద్ధ స్థలంలోకి, అంటే నీవు మార్పు చెందుతున్న అనుభవంలోనికి వెళ్ళుతున్నావు. కాబట్టి నడతను సరిచేస్తుంది వాక్యము. రెండోది అంటే కదా, పాపము చేయకుండా ఆపుతుంది. ఇప్పుడు అక్కడ యాజకులు తెలిసి తేలక చేతులు కడుక్కొని గంగాళంలో లోపలికి వెళ్ళిరనుకో, నిమిషం కూడా పట్టదు. అడుగు లోపల పెట్టిన లేదే, పుట్టుకుంటాడు అంతే, చస్తాడు. ఎందుకంటే నువ్వు తీర్పు దాటినావు. తీర్పు తర్వాత గంగాళాన్ని అనే వాక్యం చేత నువ్వు కడగబడకుండా లోపలికి ఎలా వస్తావు? మనకు ఆ భయమే లేదు. ఆవరణంలో ఎట్లున్నామో ఇక్కడ అట్లనే ఉంటావు, ఇక్కడ ఎట్లున్నావు, పులిపీఠం కూడా అట్లనే ఉంటారు కొందరు. మార్పు అనేదే ఉండదు. అరే విశ్వాసుల కంటే అవిశ్వాసులు మీరు చూడండి, వారెంత బాగుంటారు. వారు పరిశుద్ధ దేవాలయానికి పోతే వాడు కింది నుండే మొక్కుకుంటూ పోతా అంటాడు. ఇక మనోళ్ళు అయితే సంఘానికి వస్తున్న బయట ఎట్లున్నాడో లోపల ఎట్లా ఉంటాడు, లోపల ఎట్లున్నాడో పులిపీఠం మీద ఇంకంతకంటే దరిద్రంగా ఉంటారు. ఎప్పుడు సరి చేయబడతారు మరి? అందుకంటే కదా గంగాళము దేవుని యొక్క వాక్యాన్ని చూపిస్తుంది. కాబట్టి మొదటగా ఈ గంగాళము మనకేం చూపిస్తుందట, నడతను శుద్ధి చేస్తుంది. ఒకవేళ మన యొక్క నడత సీయోలు ఎలా ఉంది గమనించుకోవాలా. ఈ రెండోది ఏమని చూపిస్తుందట, అక్కడ పాపము చేయకుండాట్లు కాపాడుతుంది. మూడోది అంటే కదా 119:18 ఏం చూపిస్తుంది? నేను నీ ధర్మశాస్త్రం నందు ఏం చూస్తున్నాడట? ఇప్పుడు మూడోదిగా నడతను సరి చేస్తున్నాడు. నడతను సరి చేసిన తర్వాత పాపాన్ని తీసివేస్తున్నాడు. ఇప్పుడు ఎప్పుడు లోపలికి కొనోడు ఇప్పుడు ఏం చేస్తున్నాడు, ప్రత్యక్ష గుడారంలోనికి దగ్గరికి వస్తున్నాడు. అక్కడికి చూసేసరికి ఎప్పుడు కనబడే ఆశ్చర్యకరమైన సంగతులు కనబడుతున్నాయి. అక్కడ ఉన్న పట్ట, అక్కడ ఉన్న వస్తువులు, అరే ఇది భలే చేశారే, ఆశ్చర్యంగా ఉంది, ఎలా చేశారు? ఎప్పుడు వస్తుంది నీకు అనుభవము? నడత శుద్ధిగా ఉన్నప్పుడు. ఎప్పుడు వస్తుంది నీకు అనుభవము? పాపం లేనప్పుడు. ఇప్పుడు కొత్తగా బయట నుండోడు లోపలికి ప్రత్యక్ష గుడారంలోనికి వెళ్తున్న సమయంలో అంతా చూసుకుంటారు, భలే చేశారు, ఇది ఎట్లా గుట్టారు, ఈ గుండెలు ఎక్కడ దొరికినాయి, అసలు ఎంత బంగారు రేకు మీద ఎంత పొదిగించినారు. ఇప్పటికన్నా మనకు ప్రింటింగ్లో కొంచెం అన్న మిస్టేక్ వస్తాయి, కానీ ప్రత్యక్ష గుడారంలో బంగారు రేకు మాత్రము 1 సెంటీమీటర్ కూడా తేడా రాదు. అంత పర్ఫెక్ట్గా దాన్ని ఒకసారి మనం ఇట్లా ముట్టుకుంటే ఎంత సాఫ్ట్ ఉండదు. ఆశ్చర్యము. అందుకంటే మూడోది ఏమంటున్నాడు, గంగాళం మనకేం చూపిస్తుంది? ఆశ్చర్యాన్ని చూపిస్తుంది. దేవుని యొక్క వాక్యాన్ని వింటూ 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 వింటుంటే ఆ విన్న సంగతులు మనకు దేవుని యొక్క ఆశ్చర్యమైన కార్యాలను చూస్తారు. కాబట్టి ఇప్పుడు గంగాళం యొక్క మొదటి అనుభవము నడత. రెండోది ఏంటిదట, పాపము చేయకున్నట్లు చేస్తుంది. మూడోది ఏం చేత, ఆశ్చర్యకరమైన సంగతులన్నిటినీ దేవుడి సీయంలో చూస్తాము. కొందరు ఆశ్చర్యకార్యాలు చూడడానికి ఇష్టపడరు. వస్తున్నామా, తిన్నామా, ప్రార్థన చేసినామా, ఆరాధన చేసినామా, చలో అదేనా? దేవుని మందిరంలో నీవు దేవుని యొక్క ఆశ్చర్యకార్యంలో చూడట్లేవంటే నీ జీవితంలో మార్పు లేదని అర్థం. కాబట్టి మనము ప్రత్యక్ష గుడారానికి, దేవుని దగ్గరికి, సింహాసన దగ్గరికి వెళ్తున్న సమయంలో మనము మార్పు చెందాలా, ఆశ్చర్యంగా చూడాలా. ఇప్పుడు పరలోక రాజ్యానికి వెళ్తే మనకు ఆశ్చర్యం కలుగుతుందా లేదా? కలుగుతుందా లేదా? కలుగుతుంది. అంటే ఏంది, భూలోకంలో మన నడక సరిగ్గా ఉంది, వాక్యం చేత కడగబడ్డాము, అప్పుడు మనకు దేవుడు ఆశ్చర్యకరమైన సంగతులను చూపిస్తాడు. ఇప్పుడు 4వ అనుభవం ఏంటిదంటే, ఇప్పుడు ఏం చేస్తున్నాడు, 119:50 నీ వాక్యము నన్ను బ్రతికిస్తున్నాయి. ఇప్పుడు 4వది ఏంటంట, గంగాళం అనే నీళ్ళ చేత నువ్వు ఎప్పుడైతే కడుక్కుంటావో ఆ వాక్యము ఆ నీరుని ఏం చేస్తుంది, బ్రతికిస్తుంది. ఇప్పుడు ఆ యాజకుడు కూడా అదే, ప్రభువా తండ్రి అయిన దేవా యెహోవా, ఒకవేళ నేనేమైనా పాపం చేస్తే క్షమించు, నాకు ఇచ్చిన బలర్పించడానికి ఎవరైనా ఇచ్చింది కూడా క్షమించు, పుసుక్కని అక్కడ లోపలికి వచ్చే సమయంలో నేను చావకుండా నీవు నన్ను ఏం చేయాలా, బ్రతికించు. కాబట్టి మొదటిగా నడత, రెండోదిగా ఏమో పాపం చేయకుండా ఉంటాము, మూడోదినేమో ఆశ్చర్యకరమైన సంగతులు ఇప్పుడు ఏం చేస్తాడట, నెమ్మదిగా బ్రతికించడానికి ఇష్టపడుతుంది. ఇప్పుడు ఇక్కడే చూడండి 119:28 119:28 ఇప్పుడు ఏం చేస్తుందట, నీ వాక్యం చేత, అంటే నీ గంగాళం నీటి చేత ఏం చేస్తుంది, సీయోను ప్రార్థన మందిరంలో స్థిరపరుస్తుంది, చంచలత్వమైన మనసును తీసేస్తుంది, ఒకే మనసు చేత మనల్ని ముందుకు నడుస్తుంది. ఇదంతా గంగాళంలో ఉన్న నీటి యొక్క అనుభవము. అది యాజకుల్లో ఉండాలా, సేవకుల్లో ఉండాలా, పెద్దల్లో ఉండాలా, విశ్వాసుల్లో ఉండాలా, ఆవరణం వెలుపల ఉన్న వారిలో కూడా అది ఉండాలా. నడత శుద్ధిగా ఉండాలా, పాపం చేయకుండా ఉండాలా. అక్కడ మూడోది మనం చూసి వచ్చినాం కదా, ఆశ్చర్యకరమైన కార్యాలు చూడాలా. 4వది ఏంటంట,
బ్రతికనిస్తూనే ఉండాలా. ఇప్పుడు ఐదోదిగా మనం చూసి వచ్చిన మాట ఏంటంట, స్థిరపరచబడిన స్థితిలోనికి రావాలి. ఇప్పుడు ఆరోదిగా ఏంటిదట, 119:38 ఏం చేస్తుంది, ఎప్పుడు స్థిరపరచబడతాము, నీవిచ్చిన వాక్యము ఏం చూపిస్తుందట, అది వాక్యము మానవునికి ఏం చూపిస్తుంది, భయాన్ని పుట్టిస్తుంది, భయాన్ని పుట్టిస్తుంది. ఉదాహరణ చెప్తాను. యాకోబు పద్దనరాముకు వెళ్తున్న సమయంలో, ప్రయాణిస్తున్న సమయంలో తలగడ పెట్టుకున్నాడు, మంచిగా రాయి పెట్టుకున్నాడు. కళ వచ్చింది, కళ వచ్చేసింది. ఏమైనాడు, ఒక్కసారి ఉక్కిరి బిక్కిరి అయిపోయినాడు. ఈ స్థలంలో దేవుడున్నాడు, నిచ్చెనేసి పైకి కిందికి దేవదూతలు దిగుతూ కనబడుతున్నారు. అంటే అక్కడ ఏం చూపిస్తుంది, అతనికి భయాన్ని పుట్టించింది. అంటే దేవుని యొక్క వాక్యము కనబడితే చూడండి, యాకోబుకి ఏం చూపించింది, వాక్యం అంటే ఏంది, దేవుని యొక్క మాటే. రెండవ ఉదాహరణ, అపోస్తలుడైన పౌలు దమస్కుకు వెళ్తున్న మార్గంలో ఏం చేసినాడు, గొప్ప వెలుగు ఒక్కసారి అట్లా కొట్టేసరికి చచ్చిన వాళ్ళ కింద పడ్డాడట. ఆ స్వరం వినేసరికి జీవితంలో ఎప్పుడు భయపడినాడు, అప్పుడేమైనాడు, గడగడగడవచ్చు, ఎవరు నువ్వు అంటున్నాడు. అంటే ఏంది, దేవుని యొక్క వాక్యము మానవుని ఏం చేస్తుంది, పాపం చేసిన వాడిని ఏం చేస్తుంది, భయాన్ని చూపిస్తుంది. అంటే ఆ భయం లేకపోతే ఏమవుతుందంటే ఇంకా పాపం ఎక్కువనే చూపిస్తాడు. ఒకవేళ యాకోబు కానీ పౌలు కానీ భయపడకుండా ముందుకు వెళ్తే అంత గొప్ప భక్తులయ్యేవారా, అంత గొప్ప భక్తులయ్యారా? యాకోబు మోసగాడి లాగానే మీట్ అయ్యేవాడు, సౌలు ఇంకను అందరినీ చంపుకుంటూ వెళ్తాడు. అంటే ఏంది, దేవుని యొక్క వాక్యం అంటే ఏంది, దేవుని యొక్క మాట మానవునికి ప్రత్యక్షమైతే వాడు ఏం చేయాలా, మార్చబడతాడు. అందుకే ఇప్పుడు ఆరోదిగా మనకి ఇక్కడ ఏం చేస్తుంది, గంగాలం నీరు ఏం చూపిస్తుందట, భయాన్ని ఇస్తుంది. అరే నేను దేవుని మందిరానికి వెళ్తున్నా కదా, ఈరోజు నేను ఎలా ఉండాలా, ఎవరితో మాట్లాడాలా, సేవకునితో ఎలా మాట్లాడాలి, పెద్దలతో ఎలా మాట్లాడా, నా తోటి వారితో నేను ఎలా మాట్లాడా, భయం అనేది ఉండాలా. ఆ భయం ఉండాలంటే మనలో ఏముండాలా, వాక్యం ఉండాలా. 7వ రండి చూద్దాం. ఇక్కడ 119:50 ఏం చేస్తుంది ఇప్పుడు అంటే, 7వదిగా భయంలో నుండి వచ్చేదే నెమ్మది. ఇప్పుడు 7వదిగా ఏం చేస్తుందట, గంగాలము నెమ్మదిని ఇస్తుంది. ఎందుకంటే నెమ్మదితోనే దేవుని యొక్క మందసం దగ్గరికి వెళ్ళాలా. కలవరమైన మనసుతో మందసం దగ్గరికి వెళ్ళామంటే చస్తావు. కలవరమైన మనసుతో ప్రభు దగ్గరికి వచ్చి సియోన్ ప్రార్థన మందిరికి వచ్చినానుకో, ప్రభు మనల్ని ఎంత మాత్రం అంగీకరించాడు. ఎందుకంటే నువ్వు కలవరపడి మందిరానికి వచ్చి సేవకుని కలవరపరిచి పెద్దలను కలవరపరిస్తే ఏమవుతుంది, దేవుడు క్షమిస్తాడా? ఇక్కడ కలవరపరచడానిక దేవుడు మనకి ఇది ఇచ్చింది. కొందరు ఏం చేస్తారంటే అదే పని పెట్టుకుంటారు. ఏం చేస్తారు, ఎప్పుడెప్పుడు కలవరాలు తీసుకురావాలా, ఎప్పుడెప్పుడు మనం కలవరాలు తీసుకొస్తే సంఘంలో ఇది పుడుతుంది అనేది పెట్టుకుంటాడు. ఇక్కడ ఉంటాడు కదా, నిజముగా నువ్వు విశ్వాసం అయితే ఇప్పుడు ఏం చేస్తున్నాడట, నెమ్మది ఉండాలా. ప్రభా నీ మందిరానికి వెళ్తున్నా, నా ద్వారా మందిరంలో ఎక్కడ కలవరము పుట్టకూడదు, నా ద్వారా ఎవరు కలవర పడకూడదు. నీ ద్వారా ఎవరైనా కలవర పడుతున్నారు అంటే నువ్వు తీర్పుకు చాలా దగ్గరగా ఉన్నట్టు లెక్క. కాబట్టి 7వదిగా మనకి ఏమిస్తున్నాడట, కలవరాన్ని తీసేసి ఏం చేస్తున్నాడు, నెమ్మదిని ఇస్తున్నాడు. ఆ తర్వాత అంటాడు కదా, ఏమంటాడు, 119:61 అంటాడు కదా, అది మన జీవితంలో ఎప్పుడైతే నెమ్మదిగా ఉంటుందో అప్పుడు వాక్యాన్ని మనం ఏం చేస్తామట, మరవలేము. మనం ఏం చేస్తున్నాము, ఇక్కడ విన్నామంటే బయటికి వెళ్తే మర్చిపోతున్నాం. అది కాదు, గంగాలం దగ్గరికి వచ్చిన తర్వాత మనం ఏం చేయాలట, వాక్యమును మర్చిపోకూడదు. మేము హెబ్రోన్లో ఉన్నప్పుడు ప్రతిరోజు ఒక 5 వచనాలను కంఠస్థం చేసేది. ఈరోజు 5 వచనాలు కంఠస్థం చేస్తే రేపు ఒక 5 వచనాలు, ఈరోజు రేపు అంటే 10 కంఠస్థం, ఎల్లుండికి 15, 4 రోజులకు 20. అంటే ఇక లెక్కేసుకుంటూ వెళ్ళండి, నెలకి ఎన్ని కావాలా, సంవత్సరానికి ఎన్ని కావాలా. కనీసం మనం రోజుకొకటి జ్ఞాపకం పెట్టుకున్నా సంవత్సరానికి 365 రోజులు వచనాలు మనకు జ్ఞాపకం ఉంటాయి. నిన్న హెబ్రోన్లో ఒక అంకులు వాక్యం చెప్పాడు, మీరు చూసారో లేదో, ఫ్యూనరల్ సర్వీస్లో. ఎన్ని వచనాలు తీసిండు చూడకుండా, ఎన్ని వచనాలు తీసిండు, దగ్గర 78 వచనాల కంటే మీరు రాసుకోలేక ఇదైపోయినాం. అంటే చూడండి, మర్చిపోలేదు. నాలాగే ఏమైనా వస్తున్నాయంటే ఏమనుకోవచ్చు, మంచి ముసలే, ఎవరో కాదు, మోరియా జానంకులు, బ్రాహ్మణ అతను, బైబిల్ తీయకుండా ఒకరోజు 167 168 వచనాలు చెప్పాడు.
ఆ వయసులో. అందుకే అంత నెమ్మదిగా ఉన్నాడు. ఇప్పుడు మనం గుర్తు పెట్టుకోవడానికి కారణం ఏంటిది అంటే మన జీవితంలో ఏముంది? కలవరం ఉంది కాబట్టి ఏం గుర్తుండదు. నువ్వు దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ పెడితే దేవుని యొక్క వాక్యం నీకు ఎందుకు గుర్తుండదు? మనం ఏం చేస్తున్నాము? దేవుని యొక్క వాక్యం మీద శ్రద్ధ పెట్టకుండా కలవరాలను తీసుకురావాలని శ్రద్ధ పెడితే నువ్వు కలవరపడతావు, నీ కుటుంబం కలవరపడుతుంది, సంఘం అంతా ఏమవుతుంది? కలవర. అదే నువ్వు కలవరపడకుండా దేవుని యొక్క వాక్యం మీద దృష్టి పెట్టు, సంఘం ఎంత బాగుంటుంది, ప్రత్యక్ష గుడారం ఎంత బాగుంటుంది, నీ కుటుంబం ఎంత బాగుంటుంది, నీ ఆత్మ జీవితం ఎంత బాగుంటుంది. అందుకే ఇప్పుడు ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు? 8వ వచనంలో రాయబడుతూ వచ్చిన మర్చిపోకూడదు. గంగా జలంలో నీ యొక్క నీళ్ళ చేత కడగబడుతున్న నీ జీవితాన్ని మర్చిపోకూడదు. అంటే ఆ వాక్యాన్ని మర్చిపోకూడదు. ఆ తర్వాత ఇంకొక మాట కూడా చూడండి, ఏమంటాడు ఇక్కడ 67లో, శ్రమ కలగక మునుపు నేను త్రోవ విడిచితిని, ఇప్పుడు నీ వాక్యం అనుసరించి ఇప్పుడు ఏం చేస్తున్నాడట? మర్చిపోకుండా ఉండడాన్ని బట్టి ఇప్పుడు ఏం చేస్తున్నాడా? అనుసరించుచున్నాను. ఇది గొప్ప మర్మము. ఒకేసారి రాదు అనుసరించడం అంటే. మొదటి మాట మనకేంటిది? నడత. ఇప్పుడు ఫైనల్కి వచ్చేసరికి ఏమైంది? నడుచు కొనుచున్నానని కీర్తనకారుడు చెప్తున్నాడు. ఇదంతా ఎక్కడుంది? ఒకే అధ్యాయంలో మనం చూస్తున్నాం. ఇదంతా అంటే ఒకే క్రమంలో మనం చూస్తున్నాం, ఒకే మందిరంలో మనం చూస్తున్నాం, ఒకే వాక్యంలో చూస్తున్నాము, ఒకే గంగాలంలో మనము చూస్తున్నాము. చివరికి వచ్చేసరికి ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ? నడత. ఏం చేస్తున్నట? ఆ త్రోవ నీ యొక్క ఏమవుతుంది? చక్కగా నడిపింపబడుతుంది. కాబట్టి గంగాల మన అనుభవంలో నీవు నేను కూడా ఇలాంటి అనుభవంలో ఉండాలి. ఇప్పుడు చివరికి అంటాడు కదా, ఇప్పుడు ఏమంటున్నాడు అక్కడ చూడండి, ఇదేమంటాడు? 119, 142. నీ నీతి శాశ్వతమైనది, నీ ధర్మశాస్త్రం అంటే దేవుని యొక్క వాక్యము. దేవుని యొక్క వాక్యానికి సాదృశ్యంగా ఉన్న నీరు ఏమైందట? సత్యము. ఇప్పుడు యాజకుడికి కానీ, లేవీలకు కానీ, ప్రత్యక్ష గుడారంలో ప్రవేశిస్తున్న నీకే కానీ, నాకే కానీ ఏముండాలట? గంగా జలంలో సత్యం ఉండాల. సత్యం నిన్ను ఏం చేస్తుంది? స్వతంత్రుణ్ణి చేస్తుంది. స్వతంత్రంగా ఇప్పుడు నువ్వు ఎక్కడికి వెళ్తున్నావు? దేవుని యొక్క ఆవరణలోనికి వెళ్తున్నావు. ఇప్పటికీ మనం స్వతంత్రంగా సీఎం ప్రార్థన మందిరంలోకి వస్తున్నాము, కానీ కొన్నిసార్లు భయం లేకుండా వస్తాము. కానీ ఇక్కడ అంటాడు కదా, ఏమంటాడు? నీ యొక్క వాక్యం చేత కడగబడిన నేను ఇప్పుడు ఏం చేస్తున్నాను? సత్యంలోనికి వస్తున్నాను. అంటే ఇప్పుడు ఏంది? ఆ పరిశుద్ధ గుడారంలోనికి వెళ్తున్న సమయంలో నీలో నాలో ఏముండాలట? సత్యం ఉండాల. సత్యం ఉండాలంటే మనం ఏం చేయాలా? గంగాలంలో ఉన్న నీళ్ళ చేత అనగా వాక్యం చేత కడగబడాల. ఎన్ని చూసాము ఇప్పటికీ? 10. ఎన్ని చూసాము? 10 చూస్తూ వచ్చినాం. 10 ఏంటిది? 10 ఏం చూపిస్తుంది? మానవుని యొక్క శ్రమతనాన్ని చూపిస్తుంది. అంటే మానవుడు బయటనే ఇంత ప్రయాసపడిన తర్వాతనే అతి పరిశుద్ధ స్థలంలోనికి ప్రవేశిస్తాము. ఊరికంటే నేను సుఖంగానే లోపలికి పోతా అంటే పోనిస్తారా? పోనీయరు. ఇంతకాలం ఇప్పుడు మనకు రక్షణ ఇచ్చి ఎందుకు ఇక్కడే అన్ని కష్టాలు నష్టాలు మనకి ఇక్కడ ఎందుకు ఇస్తున్నాడంటే, ఇక్కడే మనం అన్ని ఏం చేయాలా? శ్రమ పడిన తర్వాతనే అతి పరిశుద్ధ స్థలంలోనికి అనగా పరలోక రాజ్యానికి వెళ్ళేసరికి ఒక్కసారి అన్ని మర్చిపోతాం. అబ్బా ఎంత బాగుంది పరిశుద్ధ స్థలము, ఎంత బాగుంది ప్రత్యక్ష గుడారము, ఎంత బాగుంది అతి పరిశుద్ధ స్థలము. ఇప్పుడు మనం అంటాం కదా పరలోకానికి, అబ్బా ఎంత బాగుంది పరలోక రాజ్యము. శ్రమ అనుభవించకుండా సుఖంగా నేను పరిశుద్ధ స్థలానికి ఇక్కడికి వస్తాను అని అనుకోకూడదు. పులిపిటం ఎక్కే ప్రతి ఒక్కరూ శ్రమ పడిన వారే. శ్రమ పడకుండా పులిపిటాలు ఎక్కి ఏదో మనుషులకు కనబడడం కాదు. ఇప్పుడు అందుకే ఈ 10 వాక్యాలు చూపించింది. ఇవన్నీ ఇక్కడికి వచ్చి చేసుకునేటి కాదు. ఎక్కడ వేయాలా? ఒక మాటలు నేను చెప్తాను, ఇక్కడ కూడా కాదు, అక్కడే వేయాలి నువ్వు అవన్నీ. పరిశుద్ధ స్థలంలో కాదు, ఆవరణంలో నువ్వు అన్ని సిద్ధపరిచిన తర్వాత లోనికి వచ్చి అప్పుడు ఇక్కడ నుండి ఈడికి రావాలా, 3వ భాగంలోనికి రావాలా. నేటి కాలంలో ఏమైపోయింది? డైరెక్ట్ ఇక్కడికే, స్టాపులు లేవన్నట్టు డైరెక్ట్ రావడము ఎక్కడము. ఏ విధంగా నువ్వు అతి పరిశుద్ధ స్థానానికి వెళ్తున్నావు? భయం లేకుండా నువ్వు డైరెక్ట్ వెళ్తే దేవుడు నీతో ఎలా మాట్లాడతాడు అనుకున్నావు? హెబ్రీయులకు రాసిన పత్రికలో ఏమని రాయబడుతుంది? దేవుడు దహించు అగ్ని అన్నాడు. తమాషా కాదు పులిపిటం అంటే, తమాషా కాదు దేవుని మందిరం అంటే.
ఆవరణలోనే మనం సరిచేయబడాలా. చాలా మంది సరిచేయబడకుండానే ఆవరణలోనే ఉంటున్నారు, సరిచేయబడకుండానే మందిరంలోకి వస్తున్నారు, సరిచేయబడకుండానే పులిపీఠాలు ఎక్కుతున్నారు. చాలా భయంకరమైనది. పులిపీఠం ఎక్కుతున్నామంటే గడగడ వణకాల. మనం ఎక్కడికి వస్తున్నాము? దేవునికి సమీపంగా వస్తున్నాము, దేవునికి దూరంగా ఉండట్లేదు. ఎక్కడో అడవులలో తుమ్మకర్ర లాంటి జీవితాన్ని జీవిస్తున్న నిన్ను ప్రేమించి అక్కడ నరికి ఆవరణలో పెట్టినాడు. అక్కడ ఏం చేసినాడు? అక్కడ నిన్ను సిద్ధపరిచి బలిపీఠం దగ్గరికి వచ్చి ఏం చేసినాడు? తీర్పు లేకుండా చేసినాడు. ఇప్పుడు మూడో అనుభవం ఎక్కడికి వచ్చినావు? గంగాలము, సరి చేయబడుతున్న జీవితము అనగా దేవుని యొక్క వాక్యం చదివినప్పుడు. ఇంకను నువ్వు తుమ్మకర్ర చేతి లాంటి అనుభవాలతోనే మందిరంలో ఉంటే దేవుడు నిన్ను ఎట్లా వాడుకుంటాడు? దేవుడితో ఎట్లా మాట్లాడతాడు? దేవుడు నిన్ను దగ్గరికి ఎలా తీసుకుంటాడు? తీసుకోలేడు. ఈ అనుభవంలో యాజకుడున్నా, లేవీయుడున్నా, ప్రధాన యాజకుడు ఉన్నా నిర్మోహాడంగా దేవుడు ఏం చేస్తాడు? అక్కడే మొత్తేస్తాడు, చస్తాడు. అందుకే ప్రధాన యాజకునికి ఏం చేస్తాడు? నడుముకు పెద్ద తాడు కడతాడు. ఒకవేళ అక్కడికి వెళ్ళిన తర్వాత అతనిలో ఏమైనా పాపం ఉన్నా కూడా దేవుడు ఏం చేస్తాడు? మొత్తుతాడు, చస్తాడు. చాలాసేపు చూస్తారు, అరే ఇంకా రావట్లేదు, ఇంకా రావట్లేదు అంటే ఒకవేళ పరిశుద్ధంగానే జీవించాడంటే తనంత తాను వస్తాడు. పాపం చేతమన్న దోషం కనబడితే అక్కడే చేస్తాడు. వీళ్ళు ఏం చేస్తారు? వీళ్ళు పోవడానికి కూడా వీళ్ళు ఏం చేయాలా? ఆ తాడుతో మెల్లగా లాగుతారు. తమాషా కాదు. పులిపీఠం అన్న, పరిచర్య అన్న. నేటి దినాలు ఏమైపోయిందంటే అలవాటు అయిపోయింది. క్రమం తెలియదు, ఏమి తెలియదు. ఏదో ఒక రోజు అలాంటి గతి మనకు పట్టకుండా మనం చూసుకోవాలి. అందుకే ప్రభు ఏం చేస్తారంటే స్టెప్ బై స్టెప్ మనం ఎక్కడున్నామంటే అతి పరిశుద్ధ స్థలానికి ప్రయాణంలో ఉన్నాము. మొదటిగా అడవి అనే అనుభవంలో నుండి బయటకు వచ్చినామా లేదా? తుమ్మకర్ర నుండి ఏం చేసినాడు? చక్కగా తీసేసి ఏం చేసినాడు? ఆ తుమ్మకర్ర మీద బంగారు రేకును పొదిగించినాడు. రెండోది ఎక్కడ తీసుకొచ్చినాడు? తీర్పు దగ్గర తీసుకొచ్చినాడు. తీర్పు దగ్గర మనం ఇందాకనే చూస్తూ వచ్చినాము. ఏం చేసినాడు? నీవు తీర్పు పొందాల్సిందంతా దేవుడే ఆ కలవరిగిలో ఎంత వేడికి అయినా కరిగిపోతూ వచ్చినాడు. ఇప్పుడు ఏం చేస్తున్నాడు? ఇప్పటి నుండి మన యొక్క ప్రయత్నమే, ఇప్పటి నుండి మనం ఏం చేయాలట? సరి చేయబడమే. వాక్యం చేత, గంగాలం చేత మనం సరి చేయబడకుండా నేను డైరెక్ట్ నేరు దగ్గర అంటే కరుణాపీఠం దగ్గరికి వెళ్ళి ప్రభుత్వం మాట్లాడుతా అంటే ఇందాక పాట కూడా వాడుకునేది, కరుణాపీఠము నాకు నిర్మించమంటివి, నేను అక్కడ దగ్గరకు వచ్చి మాట్లాడతాను. సరైన జీవితం లేకుండా ప్రభుత్వం మాట్లాడడం అంటే తమాషా కానక. అందుకే తీర్పు దాటాలా. రెండోది ఏం చేయాలట? గంగాలము అంటే గంగాలంలో ఉన్న నీళ్ళ చేత మన పాపాన్ని మనం కడుక్కోవాలి. ఇప్పుడు అంటాడు కదా, చూడండి ఏమంటున్నాడు? ప్రసంగి 9వ అధ్యాయం 8వ వచనము. ప్రసంగి 9:8. ఎల్లప్పుడూ ఏ వస్త్రం ధరించుకోవాలట? తెల్లని వస్త్రం ధరించుకోవాలి. ఇది చాలా ప్రాముఖ్యమైనది. మనం ఏం చేస్తాము? బయట సంఘాలలో చూడండి, సేవకులు కాకపోయినప్పటికీ కూడా ఏం చేస్తారు? తెల్లని వస్త్రము ధరిస్తారు. నేను ఒక సంఘానికి వెళ్ళాను. సంఘంలో దగ్గర 300 మంది ఉన్నారు, సిస్టర్స్, బ్రదర్స్. మన హెబ్రోన్ సహవాసమే. నాకు భలే ఆశ్చర్యం అనిపించింది. ఒక్కడు కూడా కలర్ బట్టలేవు వాళ్ళకు, ఒక్కరికి కూడా కలర్ బట్టలేవు. సేవకుడు వైట్ అండ్ వైట్లో ఉన్నాడు, విశ్వాసులు కూడా వైట్ అండ్ వైట్లో ఉన్నారు. ఎవరో కొత్తగా వచ్చిన వాళ్ళు తప్ప. ఏందని అందరూ సేవకులు అంటే సేవకులు కాదు, నేను పెట్టిన రూల్ అది అంటాడు. ఆదివారానికి వచ్చి ఆరాధించే ప్రతి ఒక్కరు ఏం చేయాలట? స్త్రీలేమో చక్కగా తెల్లని వస్త్రాలను, శారీస్ని కట్టుకొని వస్తున్నారు. బ్రదర్స్ కూడా. అది వాళ్ళందరూ సేవకులు అనుకున్నా. నేను పరిచయం చేసే వాళ్ళు కానీ, ఆరాధించే వాళ్ళు కానీ అందరూ అదొక రూల్గా పెట్టేసండి. ఏం వస్త్రం అట? అది తెల్లని వస్త్రం. అంటే ఈడు పరిశుద్ధుడు. నేటి దినాల్లో ఎక్కడుంది అది? మనం ఏం చేస్తాము? ఏది పడితే అది చేస్తున్నాను. కాబట్టి ఇప్పుడు ఏం చూస్తున్నా? ఈ తెల్లని వస్త్రం ఏం చూపిస్తుందంటే నీవు మారినవు అనడానికి గుర్తు. ఇప్పుడు తెల్లని వస్త్రం ధరించుకొని ఎక్కడ కూర్చోమంటే అక్కడ కూర్చుంటామా? కూర్చోలేం. కూర్చోవాలన్నా ఖర్చు తీసుకొని దాన్ని శుభ్రంగా చేసుకొని జాగ్రత్తగా కూర్చుంటాము. అది కూడా కూర్చోలేక కూర్చుంటాము. కొందరైతే నిల్చున్నా మంచిదే కానీ మురికి అంటకూడదని నిల్చున్నా. అంటే ఒక వస్త్రానికే నువ్వు ఒక మరకంటించుకోకుండా అంత శుభ్రపరచుకోవాలంటే మరి దేవునికి సమీపంగా వస్తున్న నీవు మరి నీ హృదయాన్ని ఇంకెంత శుద్ధీకరించుకోవాలా?
అందుకే ఇప్పుడు ఏం చూస్తుంటే ఈ తెల్లని వస్త్రం ఏం చూస్తుంటే ప్రత్యక్ష గుడారానికి సమీపంగా ఉన్న సమయంలో మన యొక్క హృదయం ఎలా ఉండట, తెల్లని వస్త్రం ఏ విధంగా అయితే ఉందో ఆ విధంగా మన హృదయాలు కూడా ఉండాలా. ఇప్పుడు అంటాడు కదా, ఏమంటాడు, ఎప్పుడైతే ఇత్తడి గంగాళం ద్వారా నీవు శుద్ధి చేయగలబడతావో అప్పుడు నీ హృదయము తెలుపుగా ఉంటుంది, అప్పుడు ప్రభు నీతో మాట్లాడడానికి ఇష్టపడతాడు. అందుకే ఇక్కడ అంటాడు కదా, ఈ మాట చెప్తాను, ముగిస్తాను. నిర్గమకాండము 25వ అధ్యాయము 22వ వచనం. 25-22 నిర్గమకాండం 25-22. అక్కడ నేను నిన్ను కలుసుకొని కర్ణాపీఠం మీద నుండి, శాసనముల మందసం మీద నుండి, 2 కెరూబుల మధ్య నుండి నేను ఇశ్రాయేలు నిమిత్తము నీకు ఆజ్ఞాపించే సమస్తం నీకు తెలియపెదను. అంటే ఏం చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ప్రభు ఏం చేస్తున్నాడు, నీతో మాట్లాడుతున్నాడు. ఎప్పుడు మాట్లాడతాడు, ఇందాక చదువుకుంటూ వచ్చినాం కదా, ప్రసంగి 9:8 తెల్లని వస్త్రము అనగా నీ హృదయం ఎప్పుడైతే సీయోను ప్రార్థన మందిరానికి వచ్చి నువ్వు తెలుపుగా కనబడతావో, నీ హృదయము శుద్ధిగా ఉంటుందో అప్పుడు ప్రభు నీతో ఏం మాట్లాడతాట, నేను ఇశ్రాయేలుతో మాట్లాడినట్టు నీతో కూడా మాట్లాడతాను. హృదయమే శుద్ధిగా లేకుండా, హృదయమే నలుపుగా ఉంటే ఆదివారం వచ్చి మనం ఎంత వాక్యమైన ఏం ప్రయోజనము, ఏం ప్రయోజనం లేదు. అందుకే ఇక్కడ రాష్ట్ర వచ్చినాడు, ఏమంటున్నాడు, మీకు ఆజ్ఞాపించు సమస్తమును నీకు ఏం చేస్తున్నాడట, తెలిపేదను. అంటే ఏం చేస్తున్నాడు, ఒక మాటలో మనం చెప్పాలంటే వాడుక భాషలో నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నాను. ప్రభు మనతో మాట్లాడలేదంటే మనం ఎన్ని ఆదివారాలు వచ్చినా వేస్టే. మన యొక్క ఆశ ఏమై ఉండాలి, ప్రభు యొక్క రాకడ. ప్రభు ప్రత్యక్ష గుడారంలోనికి నువ్వు నన్ను తీసుకొని వస్తున్నావు, నాలో తీర్పు లేకుండా చేసినావు, నా కుటుంబంలో లేకుండా చేసినావు. అయితే ఇప్పుడు ఏంది, గంగాళం దగ్గరకు వచ్చిన సమయంలో నేనేమై ఉండాలా, పరిశుద్ధంగా ఉండాలా, తెలుపుగా ఉండాలా, నా హృదయం కూడా తెలుపుగా ఉండాలి. ఎప్పుడైతే శుద్ధమైన హృదయంతో నీవు ఉంటావో ప్రభు నీతో స్పష్టంగా ఏం చేస్తాడు, మాట్లాడతాడు. ఒక తాగుబోతు ఉండేవాడు. ఆ తాగుబోతు ఏం చేస్తాడు వచ్చినట్టే, భార్య ఏమో మంచిగా ప్రతిరోజు మందిరానికి వెళ్ళేది. ఈ తాగుబోతాడు మాటి మాటికి మందిరానికి వెళ్తున్నావు అని చెప్పేసి ఏడా మేడ ఏం చేసేవాడు, కొట్టేవాడు. ఆశ్చర్యం ఏంటంటే, నా భార్యని నేను ఇంత కొడుతున్నప్పుడు కూడా నా భార్య దెబ్బలు తినడానికన్నా ఇష్టపడుతుంది, కానీ మందిరానికి మారడము ఇష్టపడతలేదు. ఒకరోజు తలంచిండు, నేను ఇంత కొట్టినా మానట్లేదు, ఏం చేస్తుంది, దెబ్బలన్న తింటుంది కానీ మందిరాన్ని మానట్లేదు, అసలు అక్కడ ఏం జరుగుతుంది అనుకున్నాడు. ఒకరోజు ఏం జరుగుతుందని ఒకసారి నేను కూడా వెళ్తాను కూడా. సరే, ఆదివారం వచ్చేసింది, భార్య రెడీ అయింది, వెళ్ళిపోతుంది. మౌనంగా ఉన్నాడు. భార్య కనిపించింది, ఈడేంది మౌనంగా ఉన్నాడు, ఏం కొట్టట్లేదు, తిట్టట్లేదు. సరే పోనీలే, దేవుడు మారు మనసిస్తాను అనుకొని శుభ్రంగా మందిరికి వచ్చింది. ఇక వెనుక నుండి ఎవరు వస్తున్నారు, సార్ వస్తున్నాడు. ఇక మెల్లగా ఆ రోజు కొద్దిగా ఆలస్యమైంది, వాక్యం కూడా స్టార్ట్ అయిపోయింది. తాను వెళ్ళింది, కొంచెం ముందు వెళ్ళి కూర్చున్నది. ఇంకా అప్పుడే ఈ తాగిన వ్యక్తి ఆ తలుపు దగ్గరికి వచ్చాడో లేదో, అక్కడ నుండి ఒక మాట సేవకుడు మాట్లాడుతూ వచ్చినాడు. ఏమంటున్నాడంటే, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనంలో, ఆదికాండము 7వ అధ్యాయము 1వ వచనం, యెహోవా ఈ తరము వారిలో నీవే నా ఎదుట, ఈ మాట చాలుగా. ఏమన్నాడు, వాడు రాగానే, అక్కడికి రాగానే సేవకుడు ఏమిస్తున్నాడు, ఈ తరము వారిలో నీవే నా ఎదుట నీతిమంతుడనేసరికి ఈ తాగుబోతానికి ఒక్కసారి తలకాయ తీసేసినట్టు అయిపోయింది. ఒరే, నేను ఎక్కడెక్కడో తాగి వచ్చి నేను ఇక్కడికి వస్తే ఇక్కడికి వచ్చేసరికి ఈ దేవుడేంది నన్ను, నేను నీతిమంతుడు అంటానని చెప్పేసి ఒక్కసారి భయం పట్టేసుకుంది. ఇంకేదో చెప్తున్నాడని చెప్పేసి బయట ఉన్నాడు, లోపలికి వచ్చినాడు. గుట్టు చప్పుడు కాకుండా ఆ మూల కూర్చున్నాడు. ఇక చెప్పే ప్రతి ఒక్క వాక్యాన్ని జాగ్రత్తగా ఉంటాడు. ఏంది నీ తాగుబోతోని దేవుడు నీతిమంతుడు అంటాడని చెప్పేసి ఒక్కసారి ఆ వాక్యం చేత ఏమైనాడు, పట్టబడ్డాడు. ఒకే వాక్యం అంతే, నీవే నా ఎదుట అనేసరికి ఈయన అప్పుడే వచ్చేసాడు. ఇది అక్కడ సేవకుడు మాట్లాడుతున్నట్టు మాట్లాడలేదట, కానీ ఆయన అంటాడు దేవుడే నాతో మాట్లాడినట్లు మాట్లాడేసరికి ఒక్కసారి పశ్చాత్తాపడి ఏడ్చి, అందుకే నా భార్య ఇంత కొట్టినా తిట్టినా వెళ్ళడానికని ఇష్టపడుతుంది, కానీ మానకుండా అట్లా పశ్చాత్తాపడి మారు మనసు పొంది గొప్ప సేవకుడు అయిపోయినాడు.
ఏమైపోయినాడు? గొప్ప సేవకుడు. అంటే ఒక తాగుబోతు హృదయము, తాగుబోతు వ్యక్తి మందిరానికి వస్తుంటేనే మారితే ఎన్ని సంవత్సరాల నుండి విశ్వాసంగా నువ్వు మందిరానికి వచ్చినావు? ఇప్పుడు దేవుడు నీతో ఎంత మాట్లాడాలా? ఇప్పుడు మనం చూసి వచ్చిన లేఖన భాగంలో ఏమన్నాడు? అక్కడ 25 వచనంలో, మనం 12 వచనం చూసి వచ్చినాం కదా. అక్కడ ఏమంటున్నాడు? కరుణాపీఠం నుండి నేను నీతో మాట్లాడడానికి ఇష్టపడుతున్నా కాబట్టి ఇప్పుడు నువ్వేం చేయాలట? నీ హృదయం శుద్ధిగా ఉంచుకోవాలా. కాబట్టి ఈ రాత్రికాల సమయంలో ప్రభు నీతో నాతో మాట్లాడేది ఏంటంటే, మన హృదయాలను దేవుడు శుద్ధీకరింపడానికి ఇష్టపడుతున్నాడు. కాబట్టి ఎందుకు శుద్ధీకరించాలంటే, నీవు మందిరానికి వస్తున్న సమయంలో తీర్పుకు గురి కాకూడదు. ఎందుకంటే నువ్వు తీర్పును ఆల్రెడీ దాటేసినావు. ఆ తీర్పు దాటినా కూడా నువ్వు పాపం చేస్తే రెండంతల తీర్పు అనేది ఉంటుంది. అన్యునికి ఒకటే తీర్పు ఉంటుంది, విశ్వాసికి రెండింతల తీర్పు ఉంటుంది, సేవకులకు ఇంకంతకంటే ఇంకో తీర్పు ఉంటుంది. కాబట్టి జాగ్రత్త. మన ప్రార్థన ఒకటి ఉండాలి, ప్రభువా ఎక్కడో అడవిలో తుమ్మకర్ర లాంటి నా జీవితాన్ని నరికినావు, నాలో ఉన్న గరుకుతనం, ముళ్ళు, చెత్త చెదరమంతా తీసివేసినావు. ఇంకెన్నటికి ఆ ముళ్ళులు మొలవకుండా ఏం చేసినావు? బంగారు రేకును పొదిగించినావు. ఎక్కడ తీసుకొచ్చినావు? ఆవరణంలో ఇత్తడి బలిపీఠం దగ్గరికి తీసుకుని వచ్చినావు. ఏం చేసినావు? బలిగా నేను ఉండాల్సిందే, ఆ బలి పశువుగా నువ్వే మారుతూ వచ్చినావు. రెండోది ఏంటిదట? గంగా జలంలోనికి. ఆవరణంలో 3 ఉంటాయి, జాగ్రత్త వినాలా. ఆవరణంలో బయట ఎవరుంటారు? ఇశ్రాయేలు ప్రజల 12 గోత్రాలు ఉంటారు. ప్రత్యక్ష గుడారంలో లోపలికి వచ్చిన తర్వాత ఈ రెండే కనబడతాయి. ఏం కనబడతాయి అంటే, మొదటగా బలిపీఠము, రెండోదిగా గంగాలం. ఇక గంగాలం దాటిన తర్వాత మళ్ళీ డోర్ చేస్తే పరిశుద్ధ స్థలంలోకి వెళ్తాం. పరిశుద్ధ స్థలంలోకి వెళ్ళిన తర్వాత 16 వస్తువులు ఉంటాయి. ఇక ఆ 16 వస్తువులే వచ్చే కాలంలో బైబిల్ స్టడీ. ఇవన్నీ ఎందుకు చెప్తున్నాను? ఆ 16 వస్తువుల్ని ముట్టుకోవాలంటే తీర్పు దాటాల, బలిపీఠం. రెండోదిగా గంగాలం. అంటే ఇక్కడే చెప్పినా కదా, యాజకులు ఏం చేస్తారు? శుభ్రపరచుకుంటారు, చేతులు, కాళ్ళు, చేతులు అన్నీ శుభ్రపరచుకుంటారు. ఇప్పుడు నువ్వు ఎక్కడికి రావాలా? లోపలికి వచ్చి పరిచర్య చేయాలా. ఇప్పుడు మీరు చెప్పే 16 వస్తువులను నువ్వు ముట్టుకోవాలంటే, రొట్టె సమూహపు బల్ల కానీ, ధూపం వేయాలన్నా, పని చేయాలన్నా, రొట్టె పిసకాలన్నా, బల్ల వేయాలన్నా, సిద్ధపరచాలన్నా, ఇంకా రకరకాలు ఉంటాయి. ముందు బైబిల్ స్టడీకి వెళ్తే భయంకరంగా ఉంటుంది. అవన్నీ మనం ధ్యానించుకుంటే అసలు మనం విశ్వాసమే కాదంటాం. ఇంకా ఇప్పుడు మనం ఎక్కడున్నామంటే ఇంకా ఆవరణం అనుభవంలోనే ఉన్నాము, అంటే ఇంకా బయటనే ఉన్నాము. కొంతమంది అనుకుంటారు మేమే పరిశుద్ధులం అన్నట్టు మాట్లాడతారు. అది కాదు, సరిచేయబడాల. ప్రభు మనల్ని ప్రేమించిందంటే, కరుణాపీఠం మీదకి నా దగ్గరకు వస్తున్న సమయంలో నేను నీతో మాట్లాడాలంటే తీర్పు దాటు, రెండోదిగా శుద్ధీకరింపబడుకో. కాబట్టి ఈ 2 విషయాల్లో ప్రభు మనకు కృప చూపించి, ప్రభు యొక్క రాకడలో మనకు సహాయం చేసి మనల్ని ముందుకు నడిపించుగాక. ఆ రీతిగా ప్రభు మనకు సహాయం చేయగా ప్రార్థన చేసుకుందాం.